ఇమేజ్ చేయండి. ఏ టూల్కి వెళ్తారు మీరు? మెటా సార్ మెటా బాగుంటుంది, సోరా కూడా ఉంది కదా. జెమిని జెమినైలో నానో బనానా ఉంది కదా. అవును సార్. దట్ వాట్ మీరు ఎప్పుడైతే వాడుతుంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉంది, ఇది ఉంది, అట్లా పోవాలి, చేసుకోవాలి. నానో బనానా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత పర్ప్లెక్సిటీ ఉంది, గ్రాక్ ఉంది. ట్రై ఆల్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ వీడియోకి ఎక్కడికి వెళ్తారండి? పిక్స్వర్స్, meta.ai, సోరా. వన్ బై వన్ వస్తే జెమినై కూడా ఉంది సార్. ఓకేనా, చాట్ జీపీటీ, సోరా. దాంతో పాటు మీకు మెటా ఏఐ సూపర్ గా వస్తుంది. ఇంకా అండి పిక్స్వర్స్ ఉంది, గూగుల్ ఏఐ. ఇప్పుడు జియో V3 అదే ఏ స్టూడియోలో అదే వస్తుంది. ఈ విధంగా మీకు అయితే అర్థమైంది కదా, ఇమేజ్, వీడియో. తర్వాత మీరు మనకు కావాల్సిన మెయిన్ యూట్యూబ్ థంబ్నెయిల్స్, పోస్టర్స్ మీరు హ్యాపీగా మెటా ఏఐ వాడండి. ఎంతో బ్యూటిఫుల్ ఇస్తుంది. మీరు ప్రాపర్ చేయడమే లేటు, ఎంతో అంటే ఎంత బాగుంది. ట్రై దాట్. అండ్ ఇంకా మనకి ఏమొస్తుంది, అవసరం వస్తుందంటే కాంటెంట్, SEO టైటిల్స్, యూట్యూబ్ SEO, వీటన్నిటి గురించి ఏది వాడాలంటే మనం ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే ఏమి వాడాలి? చాట్ జీపీటీ. మీకు ప్రాంప్ట్ కావాలన్నా ఏదైనా కూడా చాట్ జీపీటీ ఇస్ ద ఇంపార్టెంట్ వన్. ఇంతే కదా మనం చేసేది. ఏముంటుంది చెప్పండి? డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ ఇవన్నీ చాట్ జీపీటీ వచ్చింది. ఇమేజ్కి ఇది పోవాలి, వీడియోకి ఇది పోవాలి. ఓకే, ఈ విధంగా మీకు ఒక్కొక్కటి యాక్చువల్గా గామాని ల్యాండింగ్ పేజ్ కోసం వాడుకోవద్దు, పీపీటీ కోసం వాడాలి, PDF కోసం వాడాలి. గామా ఇస్ ద బెస్ట్ వన్. PDF కమ్ టు గామా. ప్రస్తుతానికి ODMTలో వాడుతున్న కోర్స్ మెటీరియల్ డిజైన్డ్ విత్ దిస్ ఓన్లీ. చూద్దామా ఎవరు వస్తారా, ఎప్పటితో ఏమో చూద్దాం. ఇది అంతా కూడా గామా నుంచి చేసిందండి. మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు మనకు. యూ డోంట్ నీడ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. ఎవ్రీథింగ్ గామాలో చేసాం అన్నమాట. ఇట్స్ వెరీ ఈజీ. PDF కానీ PPT కానీ రెండు చేసుకోవచ్చు మీరు. ఓకే, గామా ఈజ్ ఫ్రీ. మీకు ఇన్స్టాలో జాయిన్ అయినప్పుడు క్రెడిట్స్ ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారు. ఇంకా అది కాకపోతే ఏం చేయాలి? కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ జీమెయిల్స్ అనేది ప్రాబ్లం కదా అండి. మనం మాక్సిమం ఎన్ని జీమెయిల్స్ ఉంటాయి? అప్పటికి టెంపరీ జీమెయిల్స్ ఎవరైనా క్రియేట్ చేసుకున్నారా అండి? అవి ఆటోమేటిక్ గా OTP వస్తుంది. అది మన తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇది ఐ షో యూ దట్ యాజ్ వెల్. టెంపరీ ఈమెయిల్స్ ఎట్లా చేయాలి ఈ రోజు రేపు. ఎందుకంటే మనం ఎన్నో AI టూల్స్ వాడతాం. ప్రతిదానికి మనం జీమెయిల్ వాడే బదులు టెంపరీ ఈమెయిల్ వాడారనుకోండి, OTP వస్తుంది. OTP క్లియర్ చేయండి, అయిపోతుంది. ఓకే, రైట్. సో క్రియేట్ న్యూ అని చెప్పండి. ఇక్కడ ఏంటి అంటే గామాలో వెన్ యూ వాంట్ క్రియేట్ ఫ్రమ్ వన్ లైన్ ప్రాంప్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ప్రాంప్ట్ నుంచి చేయొచ్చు, టెక్స్ట్ మొత్తం కాపీ చేసేయండి, అది తయారు చేసుకుంటుంది. ఇంపోర్ట్ ఫైల్ ఆర్ URL ఇచ్చి దాని నుంచి చేయొచ్చు. టెంప్లెట్ అంటే దాన్ని కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు పేస్ట్ ఇన్ టెక్స్ట్ అని ఉందండి, మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. స్టూడెంట్స్కి నేను గూగుల్ యాడ్స్ మీద టాపిక్ చెప్తున్నాను. ఇదంతా CPC అన్నీ ఉన్నాయి. చూద్దాం మీరు ఎట్లా చేస్తారు. ఓకే, అది కాపీ పేస్ట్ చేస్తున్నావు. ఓకే, బాగానే ఉంది. నేను ఏ విధంగా కావాలి నీకు? ప్రజెంటేషన్ కావాలా, ఇది వెబ్ పేజ్కి కావాలా, డాక్యుమెంట్ కావాలా, సోషల్ మీడియా పోస్టర్ కావాలా? యూ కెన్ డూ ఎనీథింగ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ అ ప్రజెంటేషన్ యాజ్ వెల్. కానీ సోషల్ అయితే నీకు ఎలాంటిది కావాలి? స్క్వేరా, పోర్ట్రేటా, స్టోరీస్ లాగా కావాలా అన్నట్టు. సో యూ వాంట్ మేక్ అ ప్రజెంటేషన్ ఆన్ దిస్. సెలెక్ట్ దిస్.
from notes or an outline, summarize long text or document, continue to prompt. ఇదంతా ఇలా తీసుకుంది, దాన్ని అర్థం చేసుకుని ఇట్లా దెన్ జనరేట్ అని చెప్పండి. 20 కార్డ్స్ కావాలన్నాడు. మీకు చూడండి 50,000 ఇక్కడ 927 ఉన్నాయి. ఓకే, 50,000 టోకెన్స్ ప్రాసెస్ చేస్తుంది అది ఎట్ టైం. ఇప్పుడు ఇది మొత్తం ఒక ప్రజెంటేషన్ లాగా మనం తయారు చేస్తుంది. రా డేటా ఇచ్చామండి, అసలు అది అర్థం చేసుకుని చేస్తుంది. అండర్స్టాండింగ్ గూగుల్ యాడ్స్ ఫండమెంటల్స్, ఎసెన్షియల్ మెట్రిక్స్, ఇంప్రెషన్స్, క్లిక్స్, సిటిఆర్, క్వాలిటీ స్కోర్, యాడ్ ర్యాంక్ ఫార్ములా, యాక్చువల్ సిపిసి క్యాలిక్యులేషన్. ఇప్పుడు నేను రాసింది ఎట్లా పడతారు, ఎంత బాగా చేసింది చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది యాక్చువల్ సిపిసి, యాడ్ ఎందుకు పని చేస్తలేదు, సో రోజు ఇట్లా నోట్స్ చేసేసి స్టూడెంట్కి ఆ ల్యాండింగ్ పేజ్ ఇచ్చేసామనుకో అయిపోయా, ఆయనకు నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? గుడ్ సార్. ఇదంతా రా డేటా. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేనైతే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా అంత మంచిగా అది చేసి ఇచ్చేసింది. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ అండి. నీకు ఇది కరెక్ట్ రాలేదు అనుకోండి, మీరు మార్చుకోవచ్చు. నీకు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ ఇమేజ్ యూ కెన్ చేంజ్ ఇట్. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఈ విధంగా ఏదైనా కంపెనీకి మీరు ప్రజెంటేషన్ తయారు చేయాలంటే మీరు మామూలుగా పీపీటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నోట్ ఆఫ్ దిస్. ఇప్పుడు చూడండి, రియల్ వరల్డ్ సిపిసి క్యాలిక్యులేషన్ ఎంత బాగుంది. మీరు బిడ్ $2 పెట్టారంటే $2 తీసుకోదు, బేస్డ్ ఆన్ ద కంప్యూటర్ క్వాలిటీ స్కోర్ ఎవ్రీథింగ్ $1.61 తీసుకుంటుంది. అది నేను నోట్ ప్యాడ్ లో చెప్పాను, ఎంత చక్కగా ఇచ్చింది ఇది. ఇగో ఇట్లా గజిబిజి చేసిన, బట్ ఇట్స్ రియలీ గుడ్. Does A achieve a top position while paying 60% less than their maximum bid, demonstrating the power of quality score optimization. Wow. And everything is fine. If you want, you can present this. Full screen, మనం చూడొచ్చు దీన్ని. ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నీకు పీపీటీ కావాలా, స్లైడ్స్ కావాలా, పిఎన్జిగా కావాలా, పీడిఎఫ్ కావాలా, నీ ఇష్టం. ఇప్పుడు ఈ పీడిఎఫ్ నేను స్టూడెంట్స్కి షేర్ చేస్తే అయిపోతుంది. సార్ థీమ్ కలర్ చేంజ్ చేయొచ్చా సార్? మీకు అన్ని చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని కలర్ కాంబినేషన్ ఏమి ఉండాలి, మీకు ప్లేన్ వైట్ లో ఉండాలా, బ్లూ ఉండాలా, మీ బ్రాండ్ ఏ థీమ్ లో ఉందో ఆ థీమ్ పెట్టుకోవచ్చు. ఓకే సార్. సో ట్రై చేయండి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఏ టూల్స్ నేర్చుకోవడం, కార్టూన్ వీడియోస్ చేయడం కాదు, మనకు రియల్ గా ఎక్కడ పనికొస్తుందో దాని అక్కడ వాడండి. కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ జాబ్ ని మీరు ఈజీ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద ప్రొడక్టివ్ టూల్. ఇంకా చేద్దాం, మిగతాది కూడా చేద్దాం. టేకింగ్ టైం, కీప్ వెయిటింగ్, క్లోజ్ దిస్. అంటే సాఫ్ట్వేర్ సైడ్ కూడా యూజ్ చేయొచ్చా సార్? అంటే రెసిపీ మీద నేను వర్క్ చేస్తున్నాను, నాకు ఒకవేళ ఏదన్నా ఫ్లో కావాలి అని అంటే నేను రా డేటా ఇచ్చి దాన్ని ఇట్లా చేయమంటే చేసిస్తుందా? ఓ మంచిగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఓకే, ట్రై చేయండి, ఈరోజు ఎంత బాగుందో తెలుస్తుంది మీకు. ఓకే సార్. అది ఏ అంటేనే ఫేమస్, దానికోసం నీ రా డేటా చేయడానికి ఎన్నో టూల్స్ వచ్చినాయి. విల్ డిస్కస్ దోస్ థింగ్స్. ఓకే. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఆటోమేషన్ కనుక వేరే టూల్స్ యూజ్ చేస్తాం కదా సార్ జాబ్ లో, అది ఆటోమేషన్ టూల్ కి కావాల్సినవి అంటే స్క్రీన్ షాట్స్ కానీ అది బ్యాక్ ఎండ్ నుంచి డేటా కూడా తీసుకుంటుందా సార్? తీసుకుంటుంది. స్టార్ట్ యూజింగ్ ఇట్. మీకు 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 ఎలా కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీని అడగండి. దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, నేను ఇలాంటి బేస్ లో పని చేస్తున్నాను, నాకు ఏ టూల్ కావాలో అడగండి, మీకు అదే చెప్తుంది, దాన్ని వాడండి మీరు. ఓకే. ఇప్పుడు ఏంది, పేస్ట్ చేశానంటే నేను ఇప్పుడు ఇంపోర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్, ఒక యూఆర్ఎల్ ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫ్రమ్ యూఆర్ఎల్ ఆర్ ఇక్కడ ఏంటంటే చూడండి, ఒక పవర్ పాయింట్, ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేసి దాన్ని బ్రౌజ్ చేయమన్నా బ్రౌజ్ చేస్తుందండి. ఇది దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే నువ్వు లాంగ్ పీడిఎఫ్ ఉంది,
అది ప్రాపర్గా లేదు, దాన్ని చదవాలనుకుంటున్నావు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకో అట్లా కూడా చేయొచ్చు. గూగుల్ స్లైడ్ డాగ్స్ లేదంటే వెబ్ పేజ్ బ్లాగ్ పోస్ట్ నోషన్ డాగ్స్ వాటర్ ఇట్ మై బి, ఇది సెలెక్ట్ ఇట్, దాని నుంచి కూడా తయారు చేయొచ్చు. ఇది నేను చేశాను ఆల్రెడీ. ఇక్కడ నేను యూఆర్ఎల్ ఇచ్చేసి ఒక ల్యాండింగ్ పేజ్ చేయమన్నాను. ఇక్కడ చూడండి, నా యూఆర్ఎల్ ఇచ్చి దాని మీద ఒక ప్రజెంటేషన్ చేయమని చెప్పారు. చూడండి మొత్తం మన కోర్స్ గురించి ట్రైనర్స్ కూడా తీసేసుకోండి. సార్ ఇది వర్డ్ ప్రెస్ లో అప్లోడ్ చేసుకోవచ్చా సార్? పేజీ తీసుకొని పీడిఎఫ్ కావాలంటే చేసుకోవచ్చు మీరు. ఇది ఇంకొకటి చేస్తాను అక్కడ. సార్ ఇక్కడ ఒక డౌట్, అంటే ఇప్పుడు మేము జీరాలో స్టోరీస్ రాస్తారు కదా డెవలప్మెంట్ వాళ్ళు, అవి కూడా మనం చేయొచ్చా సార్? డెవలప్మెంట్ వారు ఏం రాస్తారు? స్టోరీస్ క్రియేట్ చేస్తాం కదా, అంటే కాన్ఫిగర్ చేసినవి చేంజెస్ కానీ ఏదైనా న్యూ బిఆర్ఎస్ చేయాలని ఎస్ఏపి బ్యాక్ ఎండ్ లో స్టోరీస్ రాసి అవి మాకు జీరాలో అప్లోడ్ చేస్తారనమాట. అవి కూడా మనం ఇక్కడ ట్రై చేయొచ్చా? అంటే ఇప్పుడు అవి అప్లోడ్ చేయడం వల్ల మీకు ఏం కావాలా? పీడిఎఫ్ కావాలా, పీపీటీ కావాలా, వెబ్ పేజ్ కావాలా? వాట్ యు వాంట్ ఫ్రమ్ దట్? మనం ఇప్పుడు రా డేటా ఒకవేళ కస్టమర్ నుంచి మనం ఒక 2 లైన్లో తీసుకున్నాం వాళ్ళ బిజినెస్ ప్రాసెస్, దాన్ని ఎస్ఏపి లో చేయాలంటే మాకు జీరా స్టోరీస్ రాస్తాం అనమాట. ఆ స్టోరీ కూడా క్రియేట్ చేసి ఇస్తుందా? ఇది ట్రై చేయండి, నేను ఇంకో టూల్ కూడా చెప్తా, చూద్దాం ఏది బెటర్ ఉందో. ఇదైతే మీరు ట్రై చేయండి, ఇంకో టూల్ కూడా చెప్తాను మీకు. ఓకే సార్. నెక్స్ట్, ఎందుకంటే మీ ఎస్ఏపిబిఎస్ లో మాకు అది క్లియర్ గా అర్థం కాలేదు మీరు చెప్పే టెక్నాలజీ, అందుకోసం 2 టూల్స్ ట్రై చేయండి, మీకైతే బెటర్ అర్థమవుతుంది. ఓకే సరే. బిజినెస్ బ్లూ ప్రింట్ అనుకుంటాం మేడం. బిజినెస్ బ్లూ ప్రింట్ అడుగుతున్నారా మేడం మీరు? లేదు, అంటే ఇప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటది కదా, మేము అది గ్యాదర్ చేసి దాన్ని వీళ్ళు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మేడం, దాని రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారు. దాన్ని మేము జీరాలో స్టోరీ లాగా క్రియేట్ చేసి పెడతారనమాట. అది కూడా అంటే మనం బిజినెస్ నుంచి ఇస్తే ఒకవేళ అలా కూడా అప్డేట్ తీసుకోవచ్చా అనేది డేటా? అది మేడం ఇప్పుడు మామూలుగా తను కంపెనీకి విజిట్ అయ్యి ఆ కంపెనీ యొక్క సేల్స్ సంబంధించింది కానీ, రా మెటీరియల్ సంబంధించింది కానీ, మెషినరీస్ సంబంధించింది కానీ, ఎవరైతే మాడ్యూల్స్ ఉంటారో ఆ మాడ్యూల్స్ మొత్తం వాళ్ళు ఒక పీపీటీ తయారు చేసుకుంటారు మేడం. అంటే ఒక వర్డ్లో తయారు చేసుకొని వాళ్ళు దీంట్లో ఇవ్వచ్చు, మీకు ఈ ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు, అదంతా తీసుకొని. ఓకే, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారు మేడం. అదే అంటే మేము జీరాలో స్టోరీస్ క్రియేట్ చేయొచ్చా అని, అంటే అది జీరా చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అలా అని అడుగుతున్నా. చూద్దాం, ఈ రోజు ట్రై చేయండి, ఇంకో టూల్ కూడా చెప్తా, ట్రై చేద్దాం. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు అన్ని చేసాం మనం, కాపీ పేస్ట్ చేసాం, యూఆర్ఎల్ నుంచి చేసాం, ప్రాంప్ట్ బేస్డ్ కూడా చేస్తున్నాం. ప్రాంప్ట్ బేస్డ్ అంటే నాకు ఒక ల్యాండింగ్ పేజ్, అంబులెన్స్ సర్వీస్ మీద ఒక ల్యాండింగ్ పేజ్ తయారు చేయడం. మనం ఇంతకుముందు ChatGPT ద్వారా కోడ్ నేర్చుకున్నాం. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ వన్ యాక్చువల్గా. కొంచెం ఇది ఈజీ, ఇది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదేంది, నీకు సబ్ డొమైన్ వస్తుంది, subhash.gamma.app అట్లా వస్తుంది, అదేమో మన డొమైన్. ఇప్పుడు ఏదైనా క్లయింట్కి పోర్ట్ఫోలియో చూపించాలనుకుంటే నువ్వు డొమైన్ మోని చేసుకునే బదులు ఇలా చూపించుకోవచ్చు. మీరు జనరేట్ అవుట్లైన్ నెంబర్, ఇప్పుడు అంబులెన్స్ సర్వీస్ గురించి ఒక ల్యాండింగ్ పేజ్ తయారు చేయాలని చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబడే దానికి సంబంధించిన అవుట్లైన్ చేసుకుంటున్నాడు. హైదరాబాద్ ట్రస్టెడ్ 24/7 అంబులెన్స్, ఇమీడియట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఎక్స్పర్ట్ మెడికల్ కేర్, హౌ టు బుక్ యువర్ అంబులెన్స్ అన్ని చేశాడు. తర్వాత మీకు ఇక్కడ థీమ్ తీసుకుంటాడు ఎలా ఉండాలని, ఇమేజ్ ఆర్ట్ స్టైల్, ఎలాంటి ఇమేజ్ వాడాలి, ఇలిస్ట్రేషన్, ఫోటో రియలిస్టిక్, అబ్స్ట్రాక్ట్, 3D, లైన్ ఆర్ట్, దెన్ జనరేట్. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ తయారు చేస్తుందండి. మళ్ళీ ఆ ల్యాండింగ్ పేజ్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు యూఆర్ఎల్ ఇస్తాడండి, ఆ యూఆర్ఎల్ మీరు ఎక్కడైనా పేజ్ చేసుకోవచ్చు. మీరు చూడండి, gamma.app/dogs హైదరాబాద్ అంబులెన్స్ సర్వీస్ హైదరాబాద్, ఇది మీ యూఆర్ఎల్. పబ్లిష్ కొడితే యూఆర్ఎల్ వచ్చేస్తుంది అండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ యువర్ ల్యాండింగ్ పేజ్. ఈ నెంబర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు మీకు ఏం కావాలి. మీరు గూగుల్ యాడ్స్ కూడా రన్ చేయొచ్చండి దీనికి, ఈ యూఆర్ఎల్కి, ఎందుకంటే ఇది లైవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫొటోస్ కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మీకు ఏదైనా నచ్చలేదు అనుకుంటే మీరు మార్చుకోవచ్చు.
మెటా యాడ్స్ కూడా యూజ్ చేయొచ్చు సార్. గూగుల్ యాడ్స్ వాడుతున్నట్టు మీరు మెటా యాడ్స్ కూడా వాడచ్చు. ఓకే సార్. ఇప్పుడు గూగుల్ యాడ్స్ వాడతారు అంటే ఇది సెక్యూరిటీనా సార్? అంటే HTTPS ఉంటుందా సార్? ఆటోమేటిక్ గా ఇప్పుడు గామా అనేది పెద్ద వెబ్సైట్, వాళ్ళకి ఏందో సబ్ డొమైన్ ఇస్తుంది కదా, కాబట్టి అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాకపోతే మనం ఇట్లా ఎందుకు చేస్తామండి, మనం పైసలు పెట్టి గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నామంటే మన డొమైన్ కి తీసుకుంటే SEO వాల్యూ పెరుగుతుంది. వై విల్ వి డూ దిస్ ఫర్ దిస్? నో కదా. క్లయింట్ వచ్చి అవి లేనప్పుడు చేస్తాం అంతే, కానీ ఏదైనా పోర్ట్ఫోలియోకి అప్పుడు మర్చిపోతుంది. ఎంతసేపు స్పెండ్ చేసామండి? హౌ మచ్? వెరీ లెస్, రైట్? 2 minutes. సార్ ఇలా బ్లాగ్స్ కూడా రాసుకోవచ్చు అండి? ఇప్పుడు బ్లాగ్స్ రాయడం వల్ల మన బెనిఫిట్ ఏంది? డబ్బులు రావాలి. ఓకే, మోనటైజేషన్ ఉండదు. ఏం లాభం రాసి? మన బ్లాగ్ లో మనం రాసుకోవాలి. మీకు ఆ బ్లాగ్స్ ఎట్లా రాయాలన్నది ఇంకో టూల్ చూపిస్తాం మీకు, అది మన దానిలో రాసుకోవచ్చు మీరు. ఇగో మన అంబులెన్స్ సర్వీస్ రెడీ అయిపోయిందండి. లెస్ దాన్ 1 minute. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ కస్టమైజ్ ఇట్. ఇది మనము ChatGPT ద్వారా మనం కోడ్తో చేస్తున్నాం, అదొక 15-20 minutes పడుతుంది. ఇది 1 minute లో అయిపోయింది. కాకపోతే ఇది మన కస్టమైజబుల్ లేదు. ఇఫ్ యూ వాంట్ అగైన్ కస్టమైజ్, ఇట్ టేక్స్ టైం అగైన్. ఇదంతా మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాల్సిందే. యా, దిస్ ఈస్ అబౌట్ గామా. పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు సార్. పోర్ట్ఫోలియో బాగా వస్తుంది అనమాట. మీరు క్లయింట్ కి చూపించుకోవడానికి కావాలనుకుంటే, మీకు ప్రస్తుతానికి డొమైన్ హోస్టింగ్ లేదనుకో, పోర్ట్ఫోలియో తయారు చేసుకోండి మంచిగా. అది లైఫ్ లాంగ్ ఉంటుంది. URL ఇది ఎప్పుడు ఉంటుంది. URL చూడండి, hyderabadambulance.gama.site. ఇది ఆటోమేటిక్గా HTTPS చూడండి, ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ కాబట్టి. మీన్స్ యూఆర్ డ్రైవింగ్ ట్రాఫిక్ టు గామా. ఆయన బెనిఫిట్ అయినట్టే. ఈయన ఎందుకు ఫ్రీ ఇస్తున్నాడు అంటే, మోర్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్. ఆయన వెబ్సైట్ ట్రాఫిక్ వస్తే నెక్స్ట్ ఆయన SEO ర్యాంకింగ్స్ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. దట్స్ వై దోస్ పీపుల్ గివ్ దిస్ ఫ్రీ థింగ్స్. క్లియర్ గామా? ఇప్పుడు దీన్ని మనం ఓన్ వెబ్సైట్ లో యాడ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఓన్ వెబ్సైట్ లో ఇట్లా యాడ్ చేసుకోవచ్చా? ఇట్లా పేజెస్ లేదండి, దీనికి కోడ్ ఇవ్వలేదు. ఇది కోడ్ బేస్డ్ కాదు. ఇది చెప్పాను కదా, ఎన్నో టూల్స్ చేస్తే ఇది PPT PDF ఫార్మాట్ ఆఫ్ థింగ్స్ అనమాట ఇది. ఓకే, ఇది మనం పేస్ చేసుకోవడానికి రాదు. ఓకే సార్, పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలి? అది సార్, మన సైట్ కి పోర్ట్ఫోలియో చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి చేసుకోవాలి? ఏ టూల్ అయితే బాగుంటుంది? ChatGPTలో HTML కోడ్ ఉంది కదా, ఆ కోడ్ అడగండి, అది పేస్ట్ చేయండి అంతే. ఇక్కడ పోర్ట్ఫోలియో నీకు డొమైన్ హోస్టింగ్ లేకుండా చేసుకోవాలంటే, ఇప్పుడు ప్రాంప్ట్ బేస్డ్ ఉంది కదా, ఐఎమ్ డిజిటల్ మార్కెటర్, ఐ డూ వెబ్సైట్ డిజైనింగ్, SEO, Google Ads, బేస్డ్ ఆన్ దట్ క్రియేట్ ఎ పోర్ట్ఫోలియో. ఆ పోర్ట్ఫోలియో తయారైపోతుంది. ఆ URL మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసుకోవచ్చు, చూపించచ్చు కూడా. లేదు మీకు డొమైన్ హోస్టింగ్ ఉందంటే మీరు మాన్యువల్గా చేసుకోండి. డొమైన్ హోస్టింగ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ లేకపోతే గామా కాకుండా వేరే ఏం యూజ్ చేయొచ్చు సార్? గామా సరిపోతుందా? గామా సరిపోతుంది. ఇంకోటి మీకు డిజిటల్ మార్కెటింగ్ పరంగా లేకున్నా కూడా మీకు సబ్ డొమైన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసుకోండి. క్లయింట్ కానీ సమ్మన్ విల్ నాట్ సీ యువర్ డొమైన్ నేమ్, మీ పోర్ట్ఫోలియో ఎలా ఉందని చూస్తారు. ఎనీవే యూ కెన్ ట్రై గామా. మీరు గామా ట్రై చేయొచ్చు మీరు. ఓకే, రైట్. దిస్ ఈస్ అబౌట్ గామా. టైం స్పెండ్ చేయండి, అందులో ఉన్న అన్ని ఆప్షన్స్ చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ మీరు మీ వెబ్సైట్కి URL ఇవ్వచ్చు, మీ మెయిన్ వెబ్సైట్కి. .in. And freedom. Everything is customizable. Publish. Add a link to options. ఇవన్నీ మనకు అవుతాయి. You got the freedom only. Someone click on that. ఇప్పుడు మనకి ఏమన్నట్టు ODMTకి ఏమొచ్చినట్టు ఇప్పుడు కదా, బ్యాక్ లింక్ కూడా వచ్చినట్టే కదా. అంత మంచి వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్ కూడా వచ్చినట్టే. దిస్ ఇస్ వన్ మోర్ టెక్నిక్, రైట్? దిస్ ఇస్ ద టూల్. నెక్స్ట్ గో టు అనదర్ టూల్. మనం ఇక పీడిఎఫ్ దీని గురించి మాట్లాడుకుంటే ఇంకొక టూల్ వచ్చేసి JenSpark అండి. దిస్ ఇస్ ఆల్సో అవసరం ప్రోడక్ట్. ఇది కూడా ఫ్రీ క్రెడిట్స్ ఉన్నాయి, వాడచ్చు. ఇది చైనా వెబ్సైట్, చైనా వాళ్ళు తయారు చేసింది. ఇది ఒక LLM మోడల్. ఇక్కడ కూడా నీకు నచ్చింది నువ్వు అడగచ్చు. దానితో పాటు
many other things you can do it. I didn't log in. I did log in, I think. Let's see. GenSpark. On the credits ఉన్నాయి. ఓకే, ఏం చేద్దాం, వన్ బై వన్ చేద్దాం. Ask anything, create anything. What are the best LLM models? Question అడిగిన, చాట్ జీపీటీ అడిగినట్టే క్వశ్చన్ అడిగిన. Let me more detailed information from some other sources. And same ఇది perplexity లాగా అన్ని సోర్సెస్ తీసుకొని మనకు చెప్తుంది. సి ఓపెన్ AI, GPT, చాట్ జీపీటీ, డీప్ సీక్, ఆంథ్రోపాలిక్, క్లాడ్ అది యాక్చువల్గా ఆలీబాబా కూడా స్టార్ట్ చేసిండా, గ్రోక్, మెటా ఎల్లామా, గూగుల్ జెమినాయ్, మిస్ట్రా AI, ఎన్నో వస్తున్నాయి, కోహర్డ్ కమాండ్. సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్. సో ఈ విధంగా like how ChatGPT gives an answer, even this guy also giving an answers. So you can use this for this. Free of cost ఉంది కాబట్టి మీరు వాడండి. నెక్స్ట్ సార్ ఇది సేమ్ లైక్ చాట్ జీపీటీ అవుతుంది టూల్. చాట్ జీపీటీ ఉంది ఇంకా కాదు, ఇది సేమా? అది ఇది సేమ్ కదా? ఏది అది? చాట్ జీపీటీ అండ్ జెన్పాక్ AI వర్క్ స్పేస్. ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు అట్లా అంటే చాట్ జీపీటీ, జెమినై కూడా సేమ్ ఉన్నాయి కదా. చాట్ జీపీటీ, గ్రోక్, ఇవన్నీ LLM మోడల్స్. వీళ్ళ ఫంక్షనాలిటీ అన్ని ఆన్సర్స్ ఇస్తే ఎన్నో వస్తాయి. అది ఒక్కొక్క దానికి స్పెషాలిటీ ఉంది. చాట్ జీపీటీ ఇస్ గుడ్ ఫర్ కంటెంట్, కోడ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ జెన్స్పార్క్ ఆ ఫీచర్ తో పాటు ఇంకా ఉన్నాయి దీనికి. ఇవన్నీ ఉన్నాయి. నువ్వు స్లైడ్స్ చేసుకోవచ్చు. షీట్ ఇంతకుముందు ఎవరో SAP గురించి అడిగారు కదా, ఈ టూల్ మీకు బాగా పనికొస్తుంది. ఇప్పుడు AI డాక్స్, వన్ ప్రాంప్ట్ డ్రాఫ్ట్ డాక్స్ ఫ్రమ్ ఎనీథింగ్, ఐడియాస్ లైక్ పేజెస్ ఆర్ ఫైల్స్, సపోర్ట్ బోత్ AI ఎడిటింగ్, డాక్స్ అని ఉందాం. ఇప్పుడు జెన్స్పార్క్ డాక్స్కి వెళ్ళిపోతుంది. అది డిస్క్రైబ్ ద డాక్యుమెంట్ యూ వాంట్ టు క్రియేట్. ఇప్పుడు చూడండి, మీరు ఒక పోర్ట్ఫోలియో రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలనుకోండి. చూడండి, I'm a digital marketer. I know how to create WordPress website, SEO, Google Ads, social media, email marketing, and Google Analytics. So create a proper resume based on this. And my name is Subhash Mangalam. Idiot. I'll write it. I want to create a resume for my digital marketing. I'm good at WordPress, SEO, Google Ads, social media. Or else go to ChatGPT. My customer will ChatGPT both. I will do that. ఓకే, చాట్ జీపీటీ అడిగిన ప్రాంప్ట్ ఇస్తుంది. ప్రాంప్ట్ అక్కడ ఫిల్ చేస్తాం. Create a clean, modern and professional resume for a digital marketing specialist using a single page, ATS friendly resume structure with a proper alignment spacing. Name Subhash Malgam. Write a strong skills ఏమున్నాయి, ఎక్స్పీరియన్స్ ఏముంది. ఇది నువ్వు మాడిఫై చేసుకోండి. మీకు ఏమేమి ఉన్నాయో ఇక్కడ మాడిఫై చేసుకుంటే అక్కడ వస్తుంది. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఏం చేసినావు,
Contact information, final section. Come back here. Done. It will start writing ending. So that's what I'm telling. మీరు ఏ టూల్ ఎప్పుడు వాడాలో నేర్చుకోవాలి. కెన్ యూ ఏబుల్ టు క్రియేట్ అ రెజ్యూమ్ ఆన్ మెటా ఏఐ? నో కదా. అది వాళ్ళు స్పెషల్గా దాని మీద ఫోకస్ చేయలేదు. వాళ్ళది ఏంటి, రీల్స్ అవి చేయడంలో ఉన్నారనమాట. దే ఆర్ స్పెషలైజ్. సమ్మన్ ఎల్స్ వర్క్డ్ ఆన్ దిస్, కాబట్టి వాళ్ళని వాడుకోవాలి. ఈవెన్ దిస్ గై రైటింగ్ క్యాన్వాలో చేయొచ్చు సార్ రెజ్యూమ్, క్యాన్వాలో చేయొచ్చు. మాన్యువల్ చేయొచ్చు, కానీ ఇట్ టేక్స్ టైం కదా. మీరు కూర్చొని మాన్యువల్ గా రాయాలి కదా అవన్నీ. కరెక్ట్. ఇప్పుడు అదే రాసుకుంటుంది ఈ ప్రొఫెషనల్ సమ్మరీ, ఎందుకంటే ప్రూవెన్ మెథడ్స్ ఇవన్నీ. మళ్ళీ ఇవన్నీ ప్రూవెన్ మెథడ్. ఇంత మంచిగా మనం చేయాలంటే 3 రోజులు పడుతుంది, అవునా కదా? కరెక్ట్ ఆర్ నాట్? అండ్ యూ కెన్ ఇప్పుడు రెజ్యూమ్ వర్డ్ లో ఉంది అనుకోండి సార్, ఎంఎస్ వర్డ్ లో ఉంటే మనం ఇక్కడ ఇచ్చేస్తే ఎంఎస్ వర్డ్ కాపీని ఇచ్చేస్తే మనకి ఈ విధంగా ఇచ్చేస్తుందా సార్? నో ప్రాబ్లం, చేసేస్తుంది. దగ్గర ఉన్న డేటా మొత్తం ఇచ్చుకోవచ్చు. అక్కడ ఏఎస్ఐ ఎలా వచ్చాయి సార్? ఏంటండి ఇయర్స్ ఉన్నాయి కదా సార్, మీది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గా ఉంది. ఒకసారి డౌన్ చేయండి సార్. ఇంకా డౌన్ చేయండి. ఇంకా ఇది ఎడ్యుకేషన్ ఇయర్స్ అయితే మీరు ఎవరైతే తీసుకుందా ఇవన్నీ? ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే నేను సర్టిఫికేట్ మాత్రం ఇచ్చింది, నా అకాడమిక్స్ ఇవ్వలేదు. ఇయర్స్ మెన్షన్ చేసింది కదా. అది ఇది ఏంటంటే చాట్ జీపీటీకి నా దగ్గర నాలెడ్జ్ ఉంది కదా, అట్లా తీసుకుంది. ఇంకొకటి ఏంది, ఈ ఎల్ఎం మోడల్స్ ఏం చేస్తాయంటే ఆయన దగ్గర డేటా లేదనుకో హెలాజినేషన్ చేసుకుంటాయి. నువ్వు మార్చుకో, నీకు ఈ ఆప్షన్ ఉంది ఇక్కడ, బ్యాక్ స్పేస్ కొట్టేసి నువ్వు మార్చుకోవచ్చు. మొత్తం అయితే నీకు ఒక టెంప్లెట్ ఇచ్చేసాడు. గుడ్. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గైస్? సో ఎక్కడైనా ఎడిట్ చేసుకుంటారు. మీరు ఇప్పుడు ఇదంతా ఈ టెంప్లెట్ వచ్చింది, దీన్ని మోడిఫై చేసుకోండి. మీకు బోల్డ్ ఇటాలిక్స్ అన్ని ఉన్నాయి. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ రెజ్యూమే. ఎక్స్పోర్ట్ యాజ్ అ వర్డ్ డాక్యుమెంట్, ఎక్స్పోర్ట్ యాజ్ అ పీడిఎఫ్, వాట్ ఎవర్ యూ వాంట్. వర్డ్ డాక్యుమెంట్ చేసుకుంటే మీరు ఇంకా మాడిఫై కూడా చేసుకోవచ్చు, కానీ మాడిఫై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. సో జెన్స్పార్క్ ఈజ్ అగైన్ అ ప్రొడక్టివ్ టూల్. మెనీ థింగ్స్ ఇట్ ఈస్ డూయింగ్. ఇప్పుడు మీరు ఎవరో ఎస్ఏపీ బేస్డ్ అన్నారు కదండి, మీరు ఇది ట్రై చేయండి, మీకు చాలా బాగా ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ ని మీరు చాట్ జీపీటీలో అడగండి, ఆ ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. ఓకే సార్. అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. I'm leaving this. That's it guys. సింపుల్ క్లిక్ తోటి మనకు ఒక డాక్యుమెంట్ అయితే తయారైపోయింది. దాన్ని మీరు రెడీ చేసుకొని ఫైనల్ టచ్ ఇచ్చేస్తే అయిపోతుంది. రైట్, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వి డన్. నెక్స్ట్ ఇంతమంది ఏం చేసాము, డాక్స్ చేసాం మనం. ఓకే, డాక్స్ అన్ని ట్రై చేయండి మీరు. చూడు వీళ్ళందరూ ఇట్లా తయారు చేసిన వాళ్ళే. మీరు ఇది తీసుకొని మళ్ళీ నాకు ఇలాంటి మోడల్ కావాలంటే ఇలాంటి మోడల్ ఇస్తుంది. ఎంతో మంది రెజ్యూమ్స్ ఉన్నాయి. రెజ్యూమ్స్, జాబ్ అప్లికేషన్స్, వేరే వాళ్ళ డేటా కూడా ఇస్తుంది మామూలుగా, శాంపుల్ డేటాస్. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చో మీకు అర్థమవుతుంది. గో ఫర్ దాట్. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్స్. స్లైడ్స్ కి మెటా AI ఇస్ గుడ్ అనమాట. మెటా AI బాగానే ఉంది. వీళ్ళు కూడా స్లైడ్స్ తయారు చేస్తున్నారు. అవి కూడా ఎంత బాగున్నాయి, స్లైడ్ కూడా చాలా బాగుంది. ఎంటర్ యువర్ ప్రజెంటేషన్ టాపిక్ అండ్ రిక్వైర్మెంట్స్. చూద్దాం. బెటర్ వాట్ ఎవర్ యూ డూ, గో ఫర్ హియర్. సార్ రెజ్యూమ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు చేసినదే కదా, ఇప్పుడు రెజ్యూమ్ బిల్డ్ చేసాం కదా. అదే సార్, అంటే ప్రొఫెషనల్ గా కొంచెం నీకు ఇక్కడ చూపించాను కదా శాంపుల్స్, వేరే వాళ్ళు చాలా చేశారు కదా, అలాంటి శాంపుల్ నువ్వు చేసుకో. ప్రొఫెషనల్ గా చేసుకోవచ్చు మీరు. ఓకే సార్. సార్ ఇక్కడ గూగుల్ షీట్ కి బదులు ఇక్కడ ఈ షీట్ కూడా యూజ్ చేయొచ్చా సార్? అంటే అర్థం కాలేదు. ఇక్కడ షీట్ ఇచ్చారు కదా సార్, గూగుల్ షీట్ లో మనం షీట్ యూజ్ చేస్తాం కదా సార్, దానికి బదులు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అట్లా? ప్రస్తుతానికి తయారు చేయడానికి వాడుకోండి. గూగుల్ షీట్ అంటే పర్మనెంట్ గా స్టోర్ అయి ఉంటుంది అనమాట. యా, యూ కెన్ యూజ్ ఇట్.
ఓకే. I want to use GenSpark for what I'm using. Slides. So has to take EMT.in and paste on that. It should create slides. Prompt. అలా కాకుండా మీకు ఏ బిజినెస్ ఉందో దట్ ఒక రెస్టారెంట్కి సంబంధించిన స్లైడ్ తయారు చేయాలనుకుంటే అది చెప్పండి, వస్తుంది. నేను ప్రస్తుతానికి ఓడిఎంటీ వెబ్సైట్ తీసుకొని దాని ప్రకారంగా చేయమని చెప్తున్నాను. చూద్దాం. Now it is going to create slides. Professional modern slide deck based on ODMT.in. Still working. సార్ మెసేజ్ సేమ్ రిపీట్ చేస్తుంది. చూద్దాం. ఏం లేదు, ఇక టిక్ కొట్టేసింది చూడండి. ఇది అయిపోయింది, ఈడ ఉంది ప్రాసెస్. ఇగో ఇది అయిపోయింది, ఈ ప్రాసెస్ లో ఉంది. 1 by 1 టిక్ చేసుకుంటుంది. 13 టు డూస్ రిమైనింగ్, ఇంకా ఎన్ని ఉన్నాయి. సరే ఇది పని చేసుకొని మా ఇందుకు పోదాం. డాక్స్ అయిపోయింది, స్లైడ్స్ అయిపోయింది, తర్వాత షీట్స్కి వెళ్దాం. Excel on autopilot, just describe what you need. Auto collect info, auto build formulas, auto build templates, formulas from raw data. నేను ఇంకా అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, చూడండి. అయితే ఆస్క్ ఎనీథింగ్, క్రియేట్ ఎనీథింగ్. ఈ డేటా మీరు ఇచ్చిన దాన్ని బట్టి అది తయారు చేస్తున్నాడు. మనం మాన్యువల్గా ఎంటర్ చేసిన అవసరం లేదు. ఆటో ఫైండ్ కంపెనీస్, పీపుల్, పేపర్స్, ప్రొడక్ట్ ఆర్ ఎనీథింగ్. ఏ షీట్ మోడ్ చూద్దాం ఏం చేస్తారు. నాకు తెలియదు ఇది ఏం చేస్తారు. సార్ యాక్చువల్లీ నా దగ్గర ఒక డ్రగ్స్ లిస్ట్ ఉంది సార్. అయితే ఓన్లీ అందులో ఇంపార్టెంట్ డ్రగ్స్ మేము టిక్ చేసినాము. అది ఒక ఎక్సెల్ షీట్ లో తయారు చేయాలన్నమాట, ఓన్లీ టిక్ పెట్టినవి మాత్రమే. అయితే నేను 4 కాపీస్ ఫొటోస్ తీసి స్క్రీన్ షాట్స్ ChatGPT లో అప్లోడ్ చేశాను సార్. అంటే ఏవైతే బ్లూ పెన్ తో టిక్ కొట్టినావో అవి మాత్రమే నాకు ఒక లిస్ట్ ఇవ్వండి అని. ఒక 2-3 ఇచ్చింది కానీ వచ్చింది సార్, కానీ ఇంకా ప్రాపర్ గా రాలేదు. అది ఇది వాడండి వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్ ఉంది, బికాస్ ChatGPT is meant for content. ఓకే సార్. This is definitely different again. Amazing. హలో సార్, చెప్పండి సార్. ఇక్కడ నీకు మొన్న చెప్పాను కదండి నా ప్రాబ్లం, క్యాంపెయిన్ యాడ్స్. ఒకసారి అయిపోయిన తర్వాత క్లాస్ ఒకసారి చూడండి సార్. అది జాషువా చూడలేదా? రాలేదు సార్, ఎవరు చూడలేదండి. మీరు అడిగారా జాషువాని? అడిగేది సార్, అంటే నేను తర్వాత 2 days లేనండి అందుకుని. అడగండి జాషువా ఒకసారి చూడండి నేను క్యాంపెయిన్. జాషువా చూస్తారులేండి. ఈస్ నాట్ దేర్, హీ విల్ చెక్ ఇట్. షూర్ సార్, అతను నా స్టూడెంట్ సార్, నేను చూస్తాను. రాకేష్ చూడండి. ఎస్. యాక్చువల్గా రా డేటా ఇచ్చినప్పుడు మనం కంటెంట్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు డ్రగ్, దానికి సంబంధించి ఫస్ట్ గివ్ మీ సమ్ శాంపుల్ డేటా so that I can ask GenSpark.
ఓకే, వీళ్ళని అడుగుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రా డేటా ఈయనని అడుగుదాము. Before asking Genpact to convert anything into a sheet, you need a clean structure, some data. Below is a sample data set based on the ODMD students. Either by default తీసుకుంది ఈ డేటా ఉంది. Now your prompt, convert the structure sample data into clean, well formatted spreadsheet. Make it visually clean. But ఇది మరి ఇదేం చేయాలి నాయన? ఈ డేటాని అడిగి తీసుకురావాలండి. You can use this Genpact sheet input course, but how to do that? Okay. I'll try to copy this. So then also done. సార్ కాపీ కాకుండా సిఎస్వి ఫార్మాట్ లో ఏమంటే ఇస్తారు సార్? అది ఇదా నెక్స్ట్ మేడం అడిగింది టిక్ చేయడం కాకుండా హైలైట్ చేసి ట్రై చేయమనండి వస్తుంది. నేను ఆల్రెడీ చేశాను ఇంతకుముందు. సార్ నేను ఎక్సెల్ షీట్ లో సేమ్ కాపీ చేసుకోవాలి. సో ఆ టిక్ చేసినవి మాత్రమే నాకు సెపరేట్ చేసి లిస్ట్ ఇవ్వండి అని అడిగాను సార్. బట్ ఇచ్చింది సార్ 2-3 పేజెస్ కి ఇచ్చింది చాట్ జీపీటీ, బట్ ప్రాపర్ గా లేదు. టిక్ చేయకుండా హైలైట్ చేసి చూడండి, హైలైటర్ తోటి వస్తుంది. ఓకే సార్. మీరు దేనికోసం చేశారండి సార్ ఇంతకుముందు ఆన్సర్ చేశారు కదా, మీరు దేనికోసం చేశారు? సార్ నేను యాక్చువల్లీ మాది ఆఫీస్ రిలేటెడ్, నేను ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో మా స్టూడెంట్స్ డాటా ఉంటది, అది వేలల్లో ఉంటది. సో అందులో కొంతమంది స్కాలర్షిప్స్ అప్లై చేయని వాళ్ళు నంబర్ లో ఉంటారు, 10-20 మెంబర్స్ ఉంటారు. సో దాన్ని మా వేరే డిపార్ట్మెంట్ ఉండి అది హైలైట్ చేసి పంపిస్తారు. అది స్కాన్ చేసి నాకు హైలైట్ చేసిన డాటా అనేది సెపరేట్ కావాలని అడుగుతారు. సో నేను చాట్ జీపీటీలో ఏవేవైతే హైలైట్ చేసి ఉన్నాయో వాటిని స్కాన్ కాపీలని చాట్ జీపీటీకి ఇచ్చిన. యాక్చువల్లీ చాట్ జీపీటీ బల్క్ గా తీసుకోదు, నా దగ్గర ప్రీమియం వర్షన్ లేదు, కానీ అది హైలైట్ చేసిన వాటిని నాకు సిఎస్వి ఫార్మాట్ లో ఇవ్వమంటే ఇస్తుంది. కాకపోతే మనం లేబుల్స్ ఉంటాయి కదా, నేము, ఫాదర్ నేమ్, అట్లా సపరేట్ గా అడగాలి. అడిగితే ఇస్తుంది. నేను ట్రై చేసి చూసాను, అట్లా వచ్చింది నాకు. ఓకే, మీరు జెన్స్పాక్ ట్రై చేశారు ఎప్పుడన్నా? లేదు సార్, ఇది యాక్చువల్లీ జెన్స్పాక్ ఈ రోజే కదా విన్నది, నేను ఇంతవరకు వినలా. చూద్దాం. ఇప్పుడు నేను జెన్స్పాక్ సంబంధించి ఒక రా డేటా ఇచ్చి దాన్ని ఈ విధంగా డివైడ్ చేయమని చెప్పాము, చూద్దాం ఏం చేస్తున్నారు. షూర్ సార్, థ్యాంక్ యూ. ఇంతకుముందు చేసింది ఎక్కడ పోయింది? ఇంతకుముందు ఏం చేసాం, ఏం అడిగామండి? వాట్ ఈస్ దిస్? స్లైడ్స్. చూడండి, స్లైడ్ మనం జస్ట్ ఓడిఎంటి యూఆర్ఎల్ ఇచ్చి చేయమని చెప్పాము. ఏ పవర్డ్ ఇస్తున్నాం, అబౌట్ కోడ్ సాఫ్ట్వేర్ స్కిల్ స్టూడెంట్స్ లెర్న్, ఇంకా జనరేట్ చేస్తుంది. స్టిల్ ఇట్స్ గుడ్ కదా అండి. జస్ట్ లెస్ దాన్ 5 minutes లో ఆటోమేటిక్గా అది స్లైడ్స్ కూడా తయారు చేసింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ప్రెజెంటేషన్. సో ప్రొడక్టివ్ టూల్ అండి దిస్ ఇస్. అండ్ ఇక్కడ కూడా మనకు రన్ అవుతుంది. బెటర్ ఐ షుడ్ ఈ డేటా కాకుండా నాకేమీ రాలేదు. కంప్లీటెడ్ ఆన్గోయింగ్, కంప్లీటెడ్ రిస్క్ ఆన్గోయింగ్, బట్ డేటా బాబు ఒక షీట్ ఇచ్చి ట్రై చేస్తే బెటర్ అని, అట్లా కాకుండా అటాచ్డ్ ఫైల్లో ఒక షీట్ ఇచ్చి దాన్ని క్వశ్చన్ అడిగితే బాగుంటుండొచ్చు. ఓకే, వాట్ వీ కెన్ డూ ఈజ్ ఓకే, టు సేవ్ టైమ్ ఐఎమ్ స్కిప్పింగ్ దిస్. మీరు ఒకసారి చూడండి ఎక్సెల్ షీట్ ఎట్లా పనిచేస్తుందో. నేను ఇంతకుముందు ఒక రా డేటా ఇచ్చినప్పుడైతే బాగా పనిచేసింది. ఒక డేటాను అప్లోడ్ చేస్తే బెటర్ యాక్చువల్గా. అది దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. నీకు మరి మన దగ్గర ఏం ఎక్సెల్ షీట్ లేదు. ఎక్సెల్ షీట్ ఉంటే ఇక్కడ యూజ్ బెటర్ రాద్దాం ఇక్కడ. ఓకే, రాము
45 days, 8,500. Okay. Okay. Ask anything, create anything. Let's see. I don't know. నేను ట్రై చేయలేదు, చూస్తున్నా. సార్ ఎక్సెల్ షీట్ షేర్ చేస్తా, ఒకసారి దాంట్లో చూస్తారా? చేస్తాను మరి. ఎక్కడ చేశారండి? చాట్ బాక్స్ లో సార్. చాట్ బాక్స్ లో చేస్తారా? ఎక్సెల్ షీట్ కాదు సార్, అది డాక్యుమెంట్. అది ఒక జేమ్స్ పార్క్ నన్ను ప్రియం అడుగుతుంది. ఓ సారీ. ఓకే, చలో గైస్, ఎనీవే అది ప్రీమియం మోడ్కి వెళ్ళిపోయింది. అది మీరు ట్రై చేయండి. అయితే ప్రొడక్టివ్ టూల్ మంచిగా ఉంది, నేను ఛానల్ వాడక. అండ్ వన్ మోర్ బెనిఫిట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే జెన్స్ పార్క్ లో ఇదేం కనిపిస్తుంది మీకు? వాట్ ఇస్ దిస్? నానో బనానా కూడా ఇక్కడ వచ్చేసింది, వీడియో కూడా వచ్చింది. అంటే వీళ్ళు దే ఆర్ టై అప్ విత్ మల్టిపుల్ LLM మోడల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇమేజ్ టు వీడియో, ఏ రేషియో కావాలి, తర్వాత ఏది వాడుకుంటావు. ఇఫ్ యూ వాంట్ యూజ్ జెమినీ VO3, సోరా, పింగ్ ఇదొక మోడల్, సీడెన్స్ ప్రో, మినిమాక్స్, పిక్స్వర్డ్స్ కనిపిస్తుంది కదా, జెమినీ విత్ హన్యూ అంట, పిడు అంట, రన్వే ML, ఇవన్నిటితోటి వీళ్ళు టైప్ అయిపోయారు. కాబట్టి బెటర్ కదా. ఎడ్రా అలాంటి కూడా ఇది అనమాట. సో Sora 2.0. Now you can give a prompt and you can ask anything. It will create a video. Okay. Pro అంటే చూద్దాం. Pro అడుగుతుంది. సో ఇనిషియల్గా అయితే మొత్తం ఫ్రీగానే ఇస్తుండే, మీకు కూడా కొన్ని క్రెడిట్స్ ఇస్తాడు, ఫ్రీగానే ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత అన్ని ఆప్షన్స్ వెతకండి, మనకి ఎంతవరకు వన్ పనికి వస్తుందని వాడుకోండి. ఓకేనా? యా, ఇంకా వీళ్ళ దగ్గర ఏ ఏజెంట్స్ కూడా ఉన్నాయి. ఏజెంట్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం మళ్ళీ. Yeah, spend some time on this GenSpark, guys. So Gamma is for PDF and PPT. GenSpark is doing many things. రేపు ఒకసారి మళ్ళీ ఎక్సెల్ షీట్ నేను ప్రాక్టీస్ చేసి మీకు చూపిస్తాను అది ఎట్లా పనికి వచ్చింది. లాంగ్ బ్యాక్ చేశాను, ఇట్ ఈస్ బీన్ అప్డేటెడ్. విల్ డూ స్లైడ్స్ అయితే, డాక్స్ అయితే బాగా వచ్చింది. డాక్స్ లో మీరు రెజ్యూమ్ తయారు చేశారు, రెజ్యూమ్ కి వాడుకోండి. మీకు నచ్చినట్టు రెజ్యూమ్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీలో ప్రాపర్ గా ప్రాంప్ట్ తీసుకోండి. స్లైడ్స్ రేపు చూద్దాము. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా వీలైతే నేను పేడ్ తీసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. Hello, hi. I'm okay. Hi. నెక్స్ట్ వచ్చేసి నేను నిన్న యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశానండి. నిన్న మరి ఎవరు అడిగారు కదా, యూట్యూబ్ లో బై డిఫాల్ట్ ఆప్షన్ వచ్చింది అని చెప్పేసి. యూట్యూబ్ లోనే మీరు వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఇచ్చాడు. నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించండి సార్. చూపిస్తా. జెనరేటివ్ AI క్లాస్ నేను అప్లోడ్ చేశానండి. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే ఈ PPT, ఈ థంబ్నెయిల్ ఉంది కదా, నేను మెటా AI లోనే క్రియేట్ చేసుకున్నాను. నైస్ ప్రాంప్ట్ ఇచ్చారు, ఆటోమేటిక్గా అది క్రియేట్ చేసింది. యూ జస్ట్ సీ దట్ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ దీనికి వచ్చింది. తర్వాత దీన్ని యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టినప్పుడు ఇది సరిపోదు, దానికి షార్ట్ కావాలి, 1:1 రేషియో కావాలి. అది తీసుకున్నాను, అది కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేశాను. సార్ ఇలా ఫ్రీ వెర్షన్స్ తో థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి మనం యూట్యూబ్ లో వాడినప్పుడు కాపీరైట్స్ ఏమైనా వస్తాయా సార్? కాపీరైట్ ఎప్పుడు కూడా వీడియోస్కి వస్తాయి, ఈ ఇమేజెస్ కి కాపీరైట్ ఎందుకు వస్తుంది? నేను ఏం చెప్పాను స్టార్టింగ్ క్లాస్ లో, LLM మోడల్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నావో ప్రతిసారి కొత్తదే. నువ్వు వేరే వాళ్ళది వాడితే కాపీ కదా. LLM మోడల్స్ ఎప్పుడు కూడా కాపీ చేయవు కంటెంట్ ని, ప్రతిసారి కొత్తది క్రియేట్ చేస్తుంది. సో దెర్ ఇస్ నో కాపీ.
వెబ్సైట్ లో ఇమేజెస్ కి కాపీరైట్ వస్తుంది సార్. వెబ్సైట్ ఇమేజ్ అయినా కాపీరైట్ రాదు. నువ్వు కాపీరైట్ అని మళ్ళీ చెప్తున్నా, కాపీరైట్ అనేది ఎప్పుడు నువ్వు వేరే వాళ్ళది కాపీ కొడితే కాపీరైట్. నువ్వు ఏడ కాపీ కొడుతున్నావు? వేరే గూగుల్ నుంచి తీసుకుంటున్న వాటికి కాపీరైట్ రాదు కదా సార్. గూగుల్ లైట్ నుంచి అది ఎలా ఉంటుందంటే దొరికితే దొంగ, దొరకపోతే దొంగ కాదు. గూగుల్ నుంచి కాపీ చేస్తే ఏం కాదు. కానీ నీ పేరేంటి? శ్రీలత సార్. శ్రీలత గారు ఎవరో ఎవరికి తెలియదు. అలాంటిది గూగుల్ వచ్చి నేను పట్టుకోవాలంటే ఎంత కష్టం. ఓకే, ఒకవేళ పొరపాటు నేను పట్టుకున్నా ఏమవుతుంది, తీసేయమంటాడు, తీసేస్తాం. ఓకే, రేర్. మీరు గూగుల్లో ఉన్న ఇమేజ్ తీసుకుంటే కాపీరైట్ చాలా రేర్ అనమాట. బట్ ఒకవేళ రీసెంట్ గా చెప్పాను కదా, ఒక ఇన్సిడెంట్ లో ఏమైంది, కోటక్ మహీంద్రాకి సంబంధించిన లోగో ఒక పర్సన్ వాడితే ఇన్సూరెన్స్ దానిలో, అది ఇన్సూరెన్స్ లో వాడింది కాబట్టి అది కొంచెం అయింది. వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తారు, నిన్ను ఏమనరు, మీ హోస్టింగ్ ప్రొవైడర్ ఎవరో తెలుసుకొని వాళ్ళకి మెసేజ్ చేస్తారు, బాబు ఇది నాది, ఇది అది తీసేయమని. అంటే ఆయన మీకు చెప్తాడు తీసేయమని, తీసేస్తాం అంతే, అందులో ఏం లేదు. చెప్పినా కూడా తీసేయకపోతే మీ వెబ్సైట్ ని హోల్డ్ లో పెడతాడు, తర్వాత సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసినా సరే మనం పైసలు ఇస్తున్నాం కాబట్టి మన మాట ఏంటాడు, అరే బాబు తీసేస్తాయి అంటే తీసేస్తే అయిపోతుంది. సో ఐఎమ్ యూజింగ్ గూగుల్ ఇమేజ్ ఫర్ లాంగ్ టైమ్. అలాంటి కేసెస్ రాలే, వస్తే మాత్రం ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎల్ఎల్ఎం మోడల్స్ తయారు చేసింది, ఇది ఎవరిది కాదు. ఇప్పుడు ఇది ఎవరిది చెప్పండి? ఇది కోటక్ మహీంద్రాది బ్యాంక్ కాదు, ఇంకోటిది కాదు, నాది కూడా కాదు. ఇప్పుడు నేను వాడుతున్నా, అయిపోయా, ఏ ఇచ్చింది కాబట్టి. ఇప్పుడు ఇది వాడినాక నేను దీన్ని ట్రేడ్ మార్క్ చేసుకుంటే నువ్వు వాడితే అప్పుడు కాపీరైట్. అట్లా సార్ ఇప్పుడు బ్లాగ్ కోసం చాట్‌జీపీటీ నుంచి కంటెంట్ తీసుకుంటాం కదా, సో అది డైరెక్ట్ చాట్‌జీపీటీ ఇచ్చింది కాపీ పేస్ట్ చేయొచ్చా అండి? మళ్ళీ దాన్ని నేను చేంజ్ చేయాల్సి వస్తుంది బ్లాగ్ లో? మనం చెప్తా, అది ఎలాంటి సిచ్యువేషన్ లో వాడాలని చెప్తా. ఐ విల్ డిస్కస్ ఇట్ టుడే. దానికి సంబంధించిన ఒక టూల్ కూడా చెప్తా, వాడాను. ఇక్కడ వాడాను, యూట్యూబ్ thumbnail లో వాడాను, ఇదిగోండి యూట్యూబ్ thumbnail లో వాడాను. తర్వాత ఈ వీడియోకి సంబంధించిన టైటిల్ అక్కడ నుంచి జనరేట్ చేసుకున్నాను, డిస్క్రిప్షన్ అక్కడ నుంచి జనరేట్ చేసుకున్నాను, హ్యాష్ ట్యాగ్స్ అన్ని అక్కడ నుంచి చేసుకున్నాను. ఇలా ట్యాగ్స్ ఉంటాయి, ట్యాగ్స్ కూడా అన్ని దీని నుంచి చేశాను. సో నేను నైట్ క్లాస్ అయిపోయిన తర్వాత చేసింది ఇదే. I'll show you that as well. Generative AI class 3. How I'm using ChatGPT, I'm trying to tell you. So ఇక మీరు షాక్ అయితే చాలాసేపు నేను ఎంత నైట్ 2 o'clock వరకు రీసెర్చ్ చేసిన దీని మీద. I'm uploading Generative AI class 3. Here I have explained prompt framework and create image and videos using Sora. Give YouTube title description. Title ఇచ్చింది, సేవ్ టైటిల్ పోస్ట్ చేసిన, డిస్క్రిప్షన్ ఇచ్చింది, ట్యాగ్స్ ఇచ్చింది, బాబు నాకు హ్యాష్ ట్యాగ్ కావాలని హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. దట్స్ ఇట్. సో ChatGPTని ఈ విధంగా కంప్లీట్ గా వాడడం నేర్చుకోండి. రైట్. అండ్ తర్వాత వచ్చేసి యూట్యూబ్ గురించి అన్నాం కదా, యూట్యూబ్ లో నేను చేసిన నైట్ ఇట్లనే అన్నట్టు ఇగో ఇది చేశానండి. ఐ ప్లే దిస్. మీకు సౌండ్ వస్తలేదు కదా, అది గురుగురు. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? 1 minute లో చేసినాం. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? యా, అంటే బ్రాండింగ్ కోసం నాకు సేల్స్ అవన్నీ అవసరం లేదు, పీపుల్ చూస్తే చాలు. ఇక ODMT చూడాలి, లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఎట్ ODMT అండ్ బీ రెడీ ఫర్ ODMT. దట్స్ గుడ్. సో డైరెక్ట్ యూట్యూబ్ లో చేశారా ఇది? ఇప్పుడు మీకోసం నేను చేస్తున్నా, మీ కళ్ళ ముందే. ఇక్కడ మ్యూట్ అయిపోయి నేను ఇంకో మీటింగ్ లో జాయిన్ అవుతున్నా. 1 second. మొబైల్ నుంచి, ఎందుకంటే అది మొబైల్లో ఉంది, ఇక్కడ లేదు ఆప్షన్. దేర్ ఇస్ నో సచ్ ఆప్షన్ హియర్, సో ఐ హావ్ టు డూ ఇట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. మొబైల్లో ఏమైనా ఉంది సార్ ఆప్షన్? నేను చూపిస్తున్నా ఇప్పుడు అది. వెయిట్ సార్, నిన్న ఒకటి మన ఫోటో ఇచ్చి దానికి కంటెంట్ యాడ్ చేస్తే ఒక స్పీచ్ లాగా వస్తుంది కదా సార్, అదొకటి చెప్పండి. యా, అందరికి వినిపిస్తుందా నా వాయిస్? ఎస్ సార్. నేను
నేను వచ్చేసి నా స్మార్ట్ ఫోన్ లో ఉన్నాను, షేర్ స్క్రీన్ కూడా చేస్తున్నాను. స్టాప్ స్క్రీన్ హియర్. రాకేష్, నాకు షేర్ స్క్రీన్ ఆప్షన్ లేదా? ఉంటుంది సార్. సార్ ఉంటుంది సార్, చూడండి సార్ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే వస్తుంది సార్. ఇక్కడ ఉంది. ఓకేనా అండి? రైట్, యూట్యూబ్కి వచ్చానండి నేను. యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. సార్ ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూపించరు. నేను యూట్యూబ్కి వచ్చాను. యూట్యూబ్కి వచ్చిన తర్వాత డౌన్లో నాకు మీకు ఇక్కడ సుభాష్ మంగళం అని అనిపిస్తుంది, కానీ కింద మీకు ప్లస్ సింబల్ వస్తుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్లస్ మేక్ మీ మూవ్ అంటే మీ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసుకొని మీ ఫోటో అప్లోడ్ చేస్తే అది డాన్స్ చేస్తుంది ఆటోమేటిక్. క్రియేట్ వీడియో. చూడండి, స్క్వైరల్ వేరింగ్ సన్ గ్లాసెస్ రైడింగ్ స్కేట్ బోర్డ్ ఇన్ స్టేక్. కింద కనిపిస్తున్నాయి చూడండి, డ్రాగన్ ఫ్లయింగ్ ఓవర్ అ మ్యాజికల్ సిటీ. మీరు ఏది చేస్తే దానికి సంబంధించిన వీడియో వస్తుంది. క్యూట్ పాండా డ్రింకింగ్ కాఫీ ఇన్ అ ఫారెస్ట్. ఓకే, క్యూట్ పాండా డ్రింకింగ్ కాఫీ ఇన్ అ ఫారెస్ట్ and watching ODMT digital marketing videos. అంతే. మీ కింద వింటేజ్ అనే ఆప్షన్ ఉంది, యానిమే స్టైల్ ఉంది, క్లే స్టైల్ ఉంది. ఇది డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. వింటేజ్ స్టైల్ తీసుకుంటున్నా నేను. క్రియేట్ అని కొడుతున్నా. ఓకే, మీకు ఇక్కడ వచ్చేసిన ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. తను 20 సెకండ్స్ వరకు చేసి సార్ అది. యా, తక్కువ టైం ఇస్తున్నాం. లెట్స్ టేక్ దిస్. ఇక్కడ చూడండి, క్రియేట్ వీడియో అని ఆప్షన్ వచ్చింది. అది చూస్తుంది. క్రియేట్ వీడియో ఆప్షన్ ఇచ్చినాను. టైం స్పెండ్ చేస్తే ఇంకా మంచిగా చేయొచ్చు, ప్రాంప్ట్ కానీ అది కానీ. జస్ట్ మీకు శాంపుల్గా చూపిస్తున్నాను. అయితే మెటా ఏఐలో ఏమైంది, ఇన్బిల్ట్ ఇచ్చి పోస్ట్ చేయడానికి ఈజీగా ఉంది. ఇతను కూడా ఇట్లా చేశాడు అనమాట. ఏంటంటే కంటెంట్ క్రియేటర్ చాలా ఫాస్ట్. ఇప్పుడు నేను నైట్ 2 minutes లో ఆ వీడియో కంటెంట్ చేశాను, పోస్ట్ చేశాను. 432 views. గుడ్ ఫర్ బ్రాండింగ్. మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే బిల్ట్ ఇన్ యూట్యూబ్ యాప్ లో అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, కంటిన్యూ. ఓకే,
Done. Next. ఇక్కడ టెక్స్ట్ వస్తుంది. ఈ వీడియో కంటే టెక్స్ట్ ఇంపార్టెంట్. ఓకే అండ్ decision learn digital marketing. ODMT. What about you? తర్వాత ఈ టైం లైన్ మొత్తం నాకు కనిపించద్దు కాబట్టి కొద్ది వరకు కనిపించేటట్టు చేస్తున్నా. ఓకే కనిపించండి పర్లేదు, అక్కడ అదే ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే thumbnail బై డిఫాల్ట్ thumbnail తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మన టైటిల్ మనం ఏం చేస్తున్నాం, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ODMT తెలుగు. టౌన్ లొకేషన్ హైదరాబాద్. రిలేటెడ్ వీడియోస్ ఇచ్చుకోవచ్చు షార్ట్స్ లో. I think it's done. Upload shot. Done అండి. మన వీడియో ఇప్పుడు అప్లోడ్ అయిపోతుంది. I'll close here. I'll join from there. Guys, అర్థమైందా క్రియేట్ చేయడం ఎంత ఈజీ ఉంది కంటెంట్? ఎస్ సార్. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం, చూసి అనలిటిక్స్ వస్తుంది అన్నది. అంటే ఇక్కడ మనిషికి ఎట్లుంటుందంటే కాంటాక్ట్ ఫామ్లో 2 ఫీల్డ్స్ ఉంటే 95% మంది ఫిల్ చేస్తారు, 5 ఫీల్డ్స్ ఉంటే ఓన్లీ 40% మంది ఫిల్ చేస్తారు. అంటే ఓపిక లేదు. అదేవిధంగా ఎక్కడనో ప్రైవేట్ టూల్కి వెళ్ళి చేసి అప్లోడ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, అన్ని ఇక్కడనే అయిపోవాలి. సో వాళ్ళని తగ్గట్టే వీళ్ళు కూడా తయారు చేస్తారు అనమాట. సో దట్ బోత్ ఆర్ గెటింగ్ బెనిఫిట్స్. మన ఈ క్లాస్ అయిపోయే లోపల వీ కెన్ ఆల్సో చెక్ హౌ మెనీ వ్యూస్ ఆర్ కమింగ్ అని కూడా చెక్ చేయొచ్చు. వన్స్ ఇట్ ఈస్ ఎస్ అప్లోడెడ్ అది. నేను URL పేస్ట్ చేస్తాను, మీకు సౌండ్ రాదు కాబట్టి యూ కెన్ చెక్ ఇట్ అండ్ సీ. అలా ఇఫ్ యూ చెక్ దేర్ అండ్ అందరూ కామెంట్ కూడా చేయండి సూపర్ బూ అది అని, ఎందుకంటే ఆ వీడియో రీచ్ అవుతుంది బికాస్ ఎంగేజ్మెంట్. ఎస్ గైస్, చెప్పండి గైస్, ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ నాట్? వచ్చిన దానికంటే మనం ఇచ్చే క్యాప్షన్ బట్టి వాల్యూ ఉంటుంది. మనం చూద్దాం దీనికి ఎన్ని నంబర్స్ వస్తే కూడా. ఆల్ ఆఫ్ యూ వాచ్ దాట్, లైక్ ఇట్ అండ్ కామెంట్ ఇట్. యూట్యూబ్ అల్గారిథం మన క్లాస్ ఉంది నెక్స్ట్ వీక్లో. యూట్యూబ్ అల్గారిథం ఎట్లా పనిచేస్తా అంటే స్టార్టింగ్ మొత్తం వీడియో ఎంతమంది చూశారు, ఎంతమంది ఎంగేజ్ అయ్యారు, ఎంతమంది కామెంట్ పెట్టారు, దీన్ని బట్టి కూడా వీడియో వైరల్ అవుతుంది. సో నౌ యూట్యూబ్ ఆల్సో హ్యావ్ అన్ ఆప్షన్ టు
do this. నాకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. 18 lakhs వచ్చేసినాయి ఆల్రెడీ. 10 కామెంట్స్. లాల్. ఇది మానిటర్ అవుతుంది, ఇట్లా ఆన్ చేసి పెడదాం, కొద్దిసేపు నాకు తెలిసిపోతుంది ఇంకా తనది. ఎస్, ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్? మీరు ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ చేయకపోతే ఈరోజు చేయండి. మీరు నార్మల్గా మీ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఇది ప్రయత్నం చేయండి, పోస్ట్ చేయండి, చూద్దాం దాని గురించి కూడా. సో ఫస్ట్ మనము గామా చూసినాము, జెన్స్పార్క్ లో డాక్ లో రెజ్యూమ్ చూసినాము, స్లైడ్ చూసినాము, ఎక్సెల్ షీట్ ఒక ప్రాబ్లం అయింది, రేపు చూద్దాం అది. దెన్ వీ కేమ్ బ్యాక్ టు యూట్యూబ్ యాప్ అండ్ క్రియేటెడ్ అ వీడియో. ఎనీ క్వశ్చన్స్ till now? All clear? యా, ఈరోజు ఇంకో టూల్ నేర్చుకుందాం. నిన్న నేను మీరు కూడా ఈ విధంగా క్వశ్చన్స్ వేయండి, సో దట్ మనకు కూడా మీకు చెప్పడానికి కోసమే నేను క్లియర్గా ఏ టూల్స్ మీకు చెప్పాలి కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడిగానండి. ఓకే, విస్క్ ఓపెన్ చేద్దాం. అంతకంటే ముందు ఈ టూల్ని నేర్చుకుందాం. గూగుల్ దగ్గర చాలా టూల్స్ ఉన్నాయండి. మీరు నోట్బుక్ వెళ్ళాము ఇవన్నీ చూశారు కదా, అట్లనే ఇదొకటి. నేను తయారు చేసింది అండి ఇది. ఐ డిడ్ దిస్. ఇమేజెస్ చూడండి, labs.google.com. గూగుల్ విస్క్ అని కొట్టండి వస్తుంది. స్క్రీన్ కనిపిస్తున్నాడు అందరికి? అంటే ఒక స్టూడెంట్ జాబ్ లేకుండా నడుచుకుంటూ పోతుండు, సడన్ గా ఓడిఎంటీ పాంప్లెట్ చేసిండు, అండ్ ఆఫ్టర్ దట్ హౌ ఈస్ ఫీలింగ్ హ్యాపీ. ఇదంతా ఇమేజెస్ క్రియేట్ చేశాను అనమాట. ఇదే ఇమేజ్ తోటి వీళ్ళ దగ్గర వీడియోస్ కూడా చేయొచ్చు అనమాట. వీడియోస్ కూడా చేసింది చూడండి, ఎంత బాగా చేసింది. ఇదిగోండి ఆయన ఎట్లా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది చూడండి. మంచిగా మ్యూజిక్ కూడా వస్తుంది, చాలా బాగా మ్యూజిక్ కూడా వస్తుంది. One second. Manjula Sri, please mute it. Manjula Sri, ఉన్నారా? Yes, sir. యా, మ్యూట్ లో ఉండండి. ఓకే, సో మీరు ఇక్కడ కూడా సేమ్ అండి, యూ కెన్ క్రియేట్ అన్ ఇమేజ్ అండ్ దాన్ని మీరు వీడియో తయారు చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒకటి అడిగానండి, ఇది ఇమేజ్ వచ్చింది, దాంతో పాటు యానిమేట్ కూడా చేసేసిందండి. ఇది నార్మల్ ఇమేజ్, ఎంత క్లారిటీ ఇమేజ్ వచ్చింది చూడండి, అవసరం ఇది. దానికి సంబంధించిన వీడియో కూడా చేసేసింది. ఆ ఇమేజ్ మాట్లాడుతుంది, అందరికి అదే మాట్లాడుతుంది. You can download, you can watch it, you can add it in your things wherever you want. So create a new project, describe your idea, roll the decide for prompt ideas. నీకు ఏం కావాలో చెప్పు. ఓకే, ప్రాంప్ట్ మనం ఎప్పుడు బెస్ట్గా ఇవ్వలేము కాబట్టి ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ChatGPT. ఓకే, Google Whisk.
ఓకే, ఇమేజ్ జనరేట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ ఇవ్వమని చెప్పాను. మీరు ఏ ప్లాట్ఫామ్లో వాడుతున్నారో అది కూడా క్లియర్గా చెప్పండి. చెప్పిన తర్వాత మనకు చాట్ జీపీటీ ఇస్తుంది. దీన్ని మనం ఇమేజ్ క్రియేట్ చేసి వాడుకో, దాని నుంచి వీడియో కూడా క్రియేట్ చేద్దాం. అక్కడ ఇట్లా ఎన్నో టూల్స్ వస్తాయి. ట్రై ఆల్ ద టూల్స్, ఏది బెస్ట్ అయితే దానికి స్టిక్ అయి ఉండండి. గో. మీరు ఒక ఇమేజ్ రిఫరెన్స్కి ఇచ్చి కూడా చేయొచ్చు. నేను ఈ రిఫరెన్స్ ఏమీ లేదు, రా ఇచ్చాను. ఇప్పుడు ఆటోమేటిక్గా అది ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. దిస్ ఈస్ డెవలప్ బై గూగుల్. యా, చూడండి. ఇస్ దిస్ గుడ్ ఆర్ నాట్ గైస్? బాగుందా? ఇప్పుడు ఈజీగా మనం ప్రమోషన్స్ వాడుకోవచ్చు. న్యూ బ్యాచ్ ఇస్ స్టార్టింగ్ సమ్వేర్ అని చెప్పొచ్చు. ఇగో లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ ఎనీవేర్. సూపర్ ఉంది. లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పాడు. యా, ఏది బాగుందండి? ఫస్ట్, సెకండ్? సెకండ్ వన్ బాగుంది. లెట్ మీ ఓపెన్ దిస్. సెకండ్ వన్ బాగుంది. ఓకేనా? ఇది రైట్. అయితే ఇక్కడ యానిమేట్ అనే ఆప్షన్ ఉందండి. జస్ట్ క్లిక్ ఆన్ యానిమేట్. యానిమేట్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ రాయాలి. Now I want to animate the image. By ఇది prompt. చాట్ జీపీటీ మామూలుగా వాడతలే. ఇదే ఒక మనిషి ఏంటంటే మనల్ని కొడుతుండే, ఎంతసేపు వాడుకుంటావు పోయి అని. వీడియోస్ అవి ఉంటే చాట్ జీపీటీకి తో సార్ అంతే. వీడియో జనరేట్ చేసిండటనో? అవును సార్, ఇదే ఇంకా తోఫ్ అయిపోతుండే. వస్తుందండి. ఇప్పుడు గ్రో చేస్తుంది కదా, మన సోరా వస్తుంది కదా. దే హ్యావ్ మనీ, దే విల్ ఇన్వెస్ట్, దే విల్ కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు దీన్ని వీడియో లాగా చేద్దాం. ఆయన ఏమేమి ఇచ్చిండో, సాఫ్ట్ మోషన్, క్లోతింగ్, హెయిర్ అండ్ షో, అండ్ కొంచెం టైం తీసుకున్న అది వీడియో కూడా తయారు చేస్తుంది. ఇమేజెస్ అయితే మస్తు సూపర్ ఉన్నాయి. మన బ్రాండింగ్ లో బాగా వాడుకోవచ్చు. అంటే ప్రొడక్టివ్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీకి పనిచేస్తున్నప్పుడు ప్రొడక్టివ్ వాడాలంటే ఇది వాడండి. విస్క్, గూగుల్ విస్క్ అని కొట్టండి, చేయండి. అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది అనమాట. అరే నాయన, ఇప్పుడు నాకు తెలియదు, నిన్ననే తెలుసు ఇలాంటి ఎన్ని ఉన్నాయి మరి అని చెప్పేసి ఎలా క్వశ్చన్ చేసినా చూడండి. హౌ ఐ ఆస్క్డ్ క్వశ్చన్. ఐఎమ్ యూజింగ్ ఎ విస్క్ టు క్రియేట్ 9:16 బ్యానర్ ఫర్ మై అప్కమింగ్ డిజిటల్ మార్కెటింగ్ డెమో అని చెప్పి అయిపోయింది. ఇచ్చేసాడు కదా. తర్వాత నేను చెప్పిన, లైక్ దిస్ విస్క్, హౌ మెనీ టూల్స్ డస్ గూగుల్ హ్యాస్? యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇట్ హ్యాస్ నానో బనానా, VO3, నోట్బుక్ LM, ఎనీథింగ్ ఎల్స్ గివ్ మీ లిస్ట్. అప్పుడు చూడండి ఎలా ఇచ్చింది. జెమినీ ప్రో ఫ్లాష్ అల్ట్రా, నోట్బుక్ LM, VO3, ఇమేజిన్ 3. గూగుల్ ఇమేజిన్ 3 అని కూడా ప్లాట్ఫామ్ ఉంది. నానో బనానా, విస్క్, AI గ్రాఫిక్ డిజైనింగ్ టూల్, క్రియేట్ బ్యానర్స్, పోస్టర్, లేఅవుట్ యూజింగ్ ప్రాంప్ట్ బేస్డ్ డిజైన్. తర్వాత జెమినీ లైవ్, కన్వర్జేషనల్ వాయిస్ AI, రియల్ టైమ్ వాయిస్ ఇంటరాక్షన్ లైక్ అన్ AI అసిస్టెంట్, టీచింగ్, బ్రెయిన్ స్టార్మింగ్, పర్సనల్ టాస్క్ అసిస్టెంట్. నా జెమినీ ఇన్ వర్క్ స్పేస్ మీరు ఆల్రెడీ వాడితే మీరు షీట్లో, జీమెయిల్లో వాడచ్చు. జెమినీ కోడ్ అసిస్టెంట్, AI స్టూడియో, గూగుల్ AI స్టూడియో. సర్చ్ జనరేటివ్ ఎక్స్పీరియన్స్, AI జనరేటివ్ సమ్మరీస్ ఇన్సైడ్ సర్చ్ రిజల్ట్స్. గూగుల్ స్పీచ్ మోడల్ కూడా ఉందంట. జెమినై ఫర్ ఆండ్రాయిడ్, పిక్సెల్ AI అన్ని చెప్పాడు. ఇక చూడండి, హైలైట్స్ ఆఫ్ ఈచ్ కేటగిరీ. టెక్స్ట్ అండ్ చాట్ కోసం మీరు జెమినై మోడల్స్, నోట్బుక్ LM, జెమినీ లైవ్ వాడండి. ఇమేజ్ కోసం జెమినీ 3, VO3, నానో బనానా, విస్క్. ప్రొడక్టివిటీ, ఇమేజ్ అండ్ వీడియోకి. ప్రొడక్టివిటీ కోసం జెమినీ ఇన్ జీమెయిల్, షీట్, డాక్, స్లైడ్స్. డెవలపర్ అయితే ఇది వాడండి. తర్వాత ఇచ్చాడు ఏది దేనికని సమ్మరీ. తర్వాత నేను మళ్ళీ క్వశ్చన్ అడిగాను, ఆల్సో గివ్ మీ ఫర్ చాట్ జీపీటీ అంటే ఏంటండి? ఆల్సో గివ్ మీ ఫర్ చాట్ జీపీటీ అంటే ఏంటి? ఎట్లయితే దీనికి ఇచ్చావో చాట్ జీపీటీ కూడా నాకు అని చెప్పాను. సో ఇప్పుడు చాట్ జీపీటీలో కూడా ఏమేమి ఉన్నాయని ఇచ్చాడు. చాట్ జీపీటీ, GPT 5.1, GPT వాయిస్, క్యాన్వాస్, విజన్, మెమరీ, ఏజెంట్స్, ప్లగిన్, GPT స్టోర్, స్టోరా, డాలీ 4, వాయిస్ మోడ్,
లైవ్ కెమెరా మోడ్, అందులో ఉన్న ఆప్షన్స్ అని చెప్పాడు. ChatGPT ఎక్స్టెన్షన్ లేదా సార్? ఎక్స్టెన్షన్ అంటే గ్రామర్ వీటికి ఉన్నట్టుగా. లేదు, బ్రౌజర్ తయారు చేసారు వాళ్ళు, ఆ బ్రౌజర్ వాడుకుంటే అయిపోతుంది. ChatGPT బ్రౌజర్ వాడితే బై డిఫాల్ట్ ఎక్స్టెన్షన్ లాగానే అది. కొత్త అది ఇప్పుడు ఇంకా మ్యాక్ మాత్రమే రిలీజ్ చేశారు. మైక్రోసాఫ్ట్ అడిగాను, కోపైలట్లు ఏమేమి ఉన్నాయి, ఇవి చాలా అంటే మనకు లిస్ట్ ఆఫ్ టూల్స్ అన్ని వచ్చేసినట్టే కదా. ఎస్, ఇవన్నీ నేను కలెక్ట్ చేసి నేను ఒక టేబుల్లో తయారు చేసి మీకు పంపిస్తాను. ఓకేనా? గ్రోక్ దగ్గర ఏమేమి ఉన్నాయి మీరు చేసుకున్నా వస్తుంది. యూ ట్రై, అదర్వైజ్ నేను ఐ గివ్ యూ దిస్. ఈ విధంగా మనకి లిస్ట్ ఆఫ్ టూల్స్ అన్ని వచ్చాయి. మెటా ఏఐలో ఏమేమి ఉన్నాయి చూడండి. మెటా ఏఐ ఇమేజ్ జనరేటర్ ఉంది వాళ్ళ దగ్గర, వీడియో జనరేటర్ ఉంది, రీల్స్ ఏఐ క్రియేషన్, ఈ విధంగా ఏం టెక్నాలజీ ఎవరెవరు వాడతారో మొత్తం వచ్చేసింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఆస్క్ క్వశ్చన్స్. రైట్, ఆ కంటెంట్ చూద్దాం ఎంతవరకు వచ్చింది. సార్ మీరు యాడ్ వైబ్ క్రియేటర్, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్? చెప్పండి. ఓడిఎంటికి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి కదా, అది సింగిల్ ప్రాంప్ట్ చేశారా, మల్టిపుల్ ప్రాంప్ట్ చేశారా? ఏ ఓడిఎంటికి? ఇమేజెస్ బిఫోర్ జాబ్, ఆఫ్టర్ పాంప్లెట్ చూసిన తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయ్యాయి కదా, అవి మల్టిపుల్ ప్రాంప్టా ఇమేజెస్ కి ఎలా చేశారు? సింగిల్ ప్రాంప్టే అండి, సింగిల్ ప్రాంప్టే. నేను చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా సాడ్ గా ఉన్నాడు, ఈ పాంప్లెట్ చూసినప్పుడు హీ ఫీల్ వెరీ హ్యాపీ, ఎమోషనల్ అవుతున్నట్టు చేయమని చెప్పాను, అదే చేసుకుంది. దట్ ఓన్లీ డిడ్ ఇట్. అంటే ఆ ప్రాంప్ట్ ఇవ్వగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ వచ్చాయా? వచ్చేసాయి, దాన్ని నేను వీడియో చేసేస్తాను. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సార్ ఇది. కరెక్ట్. ఇప్పుడు వీడియో తయారైందండి, లెట్స్ ప్లే దిస్. Is it good, guys? మంచిగా ఉందా లేదా? బాగుంది సార్. ఆల్సో మౌంటైన్ దగ్గర కూడా సిగ్నల్స్ వస్తున్నాయి, పర్లేదు, డెవలప్ అయిపోయింది సార్. క్యాప్షన్ మంచిగా రాస్తే అది హైలైట్ అయిపోతుంది. ఓకేనా? చూద్దాం మన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి. 128 వ్యూస్ వచ్చినాయి భయ్, ఇంకా వస్తాయి. రైట్, సో ఆల్ ఆఫ్ యూ యూజ్ దిస్ labs.google.com విస్క్, గూగుల్ విస్క్ అని కొట్టండి, చేయండి. గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ ఇది, చాలా బాగుంది. అంటే మనకు చెప్పండి. సారీ సార్, సైన్ అప్ అవ్వట్లేదు సార్ ఇది విస్క్ లో. అవుతలేదా? నాకు అయింది కదా, ఈజీగా అయింది. సార్ కొన్నిసార్లు ఇమేజ్ ఇచ్చి వాటిని మేము ఎడిట్ చేయాలనుకుంటే వాటి ఇమేజ్ అనేది చేంజ్ చేస్తుంది, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా సార్? ఇమేజ్ క్వాలిటీ చేంజ్ కాకుండా. ఏ టూల్ వాడారా మీరు? ChatGPT కానీ ఏఐ కానీ మెటా ఏఐ కానీ వాడినప్పుడు ఇమేజ్ అనేది చేంజ్ చేస్తుంది సార్, యాక్యురేట్ గా ఇవ్వట్లేదు అది. డిపెండ్స్ ఆన్ LM మోడల్స్. మీరు హెడ్రా వాడండి, హెడ్రా సూపర్ ఉంటుంది, హై క్వాలిటీ ఇప్పుడున్న దానిలో. కాకపోతే హెడ్రా ఇస్ పెయిడ్ అన్నమాట. ఫేషియల్ ఫీచర్స్ చేంజ్ అవుతున్నాయి సార్ కొంచెం. దేనిలో? మెటా ఏఐలో కూడా అయింది సార్, అంటే ఫేస్ ఎగ్జాక్ట్లీ రావట్లేదు సార్ కొంచెం. ఐ షో యూ దిస్, చూడండి. ఇది హెడ్రా నేను చేశాను కదా, ఇది ఎగ్జాక్ట్ గా వస్తుందండి. మీరు ఏ ఫోటో ఇచ్చారో చూడండి, అది లిప్ సింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, అక్కడ డైలాగ్ డెలివరీ చేస్తుంది, అది సూపర్ గా డెలివరీ చేస్తుంది. విత్ వాయిస్ సార్? విత్ వాయిస్. ఇది ఏం టూల్ సార్ ఇది? హెడ్రా. టూల్ నేమ్ ఏంటి సార్? హెడ్రా. లింక్ గ్రూప్ లో షేర్ చేయండి సార్ ప్లీజ్. హెడ్రా అని చెప్తున్నా కదా, ఈజీ. మూవీకి యూజ్ అవుతుంది సార్. అది అలా కాదండి, అది ఏంటంటే హెడ్రా అనేది ఫస్ట్ లాగిన్ చేసినప్పుడు ఒక మెయిల్ ఐడితో 300 క్రెడిట్స్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ క్రెడిట్స్ అయిపోతే మల్టిపుల్ మెయిల్ ఐడీస్ వాడాలి.
నేను మీకు ఒక స్మైల్ ప్రో అని ఇక్కడ లింక్ షేర్ చేశాను, లింక్ కాదు మెసేజ్ పెట్టాను చాట్ గ్రూప్ లో. స్మైల్ ప్రో అని ఉంటుంది. పాస్వర్డ్ స్మైల్ ప్రో అడుగుతుంది కదండి అట్లా చేస్తే. అయినా అడుగుతుందండి, అది ఖచ్చితంగా అడుగుతారు. కాకపోతే మీరు స్మైల్ ప్రోతో యూజ్ చేసుకుంటే మీకు అందులో ఒక ట్రిక్ ఉంటుంది, అన్లిమిటెడ్ జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫేక్ అకౌంట్స్, దాని ద్వారా వాడుకోవచ్చు. కానీ వాటికి పాస్వర్డ్ అడుగుతుందండి. పాస్వర్డ్ పెట్టుకుంటారు అంతే కదా, డమ్మీ పాస్వర్డ్స్, వాటిని యూజ్ చేయరు కదా. 300 ఎడిట్స్ అయిపోయాక అది మళ్ళీ అలాగో అన్యూజ్ అయిపోతుంది. రైట్. ఇక్కడ చూడండి, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితలేవు అన్నది. ఫ్రీలో అందజేసుడు ఎక్కువ. మరి ఇప్పుడు హెడ్రా వాడమని చెప్పాను, అక్కడ పైసలు అవుతుంది. నీకు క్లారిటీ కావాలంటే పైసలు ఇవ్వాలి కదా, పైసా పేకో తమాషా పేకో. నీకు ఫ్రీగా వస్తున్నప్పుడు అంత కంటెంట్ ఈజ్ గుడ్. వాళ్ళు ఎంతగాని ప్రొవైడ్ చేయమంటారు, దే స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. మనం నువ్వు కంపెనీకి పనిచేసేటప్పుడు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మనం వి కాంట్ డూ ఎనీథింగ్. ఎల్ఎల్ఎం మోడల్స్ ఎంత కేపబిలిటీ ఉందో అంతవరకు మాత్రమే చేయగలుగుతుంది, మన చేతిలో ఏం లేదు. అలాంటప్పుడు నీకు హై క్వాలిటీ కావాలనుకుంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తే యూజ్ దీస్ కైండ్ ఆఫ్ టూల్. హెడ్రాలో ఇప్పుడు నీకు 300 క్రెడిట్స్ ఇచ్చింది అనుకో, 300 క్రెడిట్స్ దెబ్బకి అయిపోతుంది. నీకు పెద్ద క్వాలిటీ ఇమేజ్, యూ కాంట్ క్రియేట్ అ 4 minutes వీడియో, అది అయిపోతుంది. నువ్వు టెంపరీ జీమెయిల్ తీసుకున్నా అది ఇంకొకటి, మళ్ళీ అది వేరే ఇది వేరే, ఆ అన్ని క్లిప్స్ కంబైన్ చేసుకోవచ్చు, అయినా పోతుంది. బట్ నీవు కానీ ప్రీమియం తీసుకున్నావు అనుకో, ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను ఒక హౌస్ వైఫ్ గురించి, ఇది లెంతీ వీడియో. ఓకే, దిస్ ఇస్ ద లెంతీ వీడియో అనమాట. ఈవెన్ 1 minute 49 seconds వరకు నేను ఇచ్చిన స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ చూసుకుంటా లిప్సింగ్ తో చేసిన. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ నేను ప్రాంప్ట్ డిజైన్ చేశాను, వాయిస్ ఆటోమేటిక్ హిటర్ అనేది తీసుకుంది, క్లారిటీ ఇమేజ్ కూడా ఇచ్చింది అనమాట. అంటే ప్రమోషనల్ కి బాగుంటుంది. మనకి ఇప్పుడు ఇచ్చిన ఏ టెంపరీ ఎల్ఎం మోడల్స్ అయినా కూడా సింపుల్ గా ఈ కార్టూన్స్ ఇదని మంచిగా వస్తుంది. కానీ ప్రొడక్టివ్ కావాలనుకుంటే కొన్నిసార్లు పెయిడ్కి పోవాలి. మీరు నాలెడ్జ్ నేర్చుకోండి, ట్రై చేయండి, కంపెనీ ప్రొవైడ్ చేస్తే చేయండి. ఓకేనా సార్? దీని ప్రైస్ ఎంత ఉంది సార్? అంటే మీరు మంత్లీ తీసుకున్నారా, ఇయర్ ప్యాక్ తీసుకున్నారా సార్? ఇది మంత్లీ ప్లానే. ఇప్పుడు నాది కూడా సబ్స్క్రిప్షన్ ప్రస్తుతానికి లాస్ట్ క్లాస్ 4 months అయింది కాబట్టి క్లోజ్ చేసిన, క్రెడిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు క్రియేట్ చేయాలని మీకు చూపించలేను. ఎందుకోసం అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు అప్గ్రేడ్. నేను ఈరోజు అప్గ్రేడ్ చేస్తా, రేపు చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఐ గో ఫర్ దిస్ ఆర్ దిస్. ఇప్పుడు ఎంత 15 మంత్లీ ఎంత పడుతుంది సార్ ప్లాన్ ఇది? $10. $10 అంటే 80 to 100 800. కానీ చాలా బాగుంటుందండి, చాలా క్లియర్ గా వస్తుంది. సార్ 1 minute వీడియో సింగిల్ ప్రాంప్ట్ తో జనరేట్ అవుతుందా సార్? ఇక్కడ ఏంటండి, మీరు 1 minute వీడియో జనరేట్ చేశారు కదా సార్, ఇప్పుడు ఒక సింగిల్ ప్రాంప్ట్ అండి, సింగిల్ ప్రాంప్ట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద హెడ్రా, సింగిల్ ప్రాంప్ట్. ఇక్కడ హెడ్రా నేను చూపిస్తాను మళ్ళీ మీకు. హెడ్రా ఎలా ఉంటుందంటే, అండ్ ఇక్కడ వీడియో జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, డిస్క్రైబ్ యువర్ వీడియో, ప్రెస్ ద ట్యాబ్ టు ఎక్స్పాండ్, కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్. సింగిల్ ప్రాంప్ట్ తోటే మనం చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంది, ఇందులో ఆప్షన్స్ ఏముంటాయంటే నీకు శాంపుల్ ఆడియో అక్కడనే జనరేట్ చేసుకోవచ్చు, మళ్ళీ వేరే టూల్ పోవాల్సిన అవసరం లేదు. లేకపోతే సినిమాకి సంబంధించిన ఆడియో అనుకో, ఆడియో అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత క్యారెక్టర్, మీకు ఎలాంటి క్యారెక్టర్ కావాలి, ఆ ఇమేజ్ రిఫరెన్స్ ఆ ఇమేజ్ మాట్లాడుతుంది. లేకపోతే బై డిఫాల్ట్ ఇఫ్ యూ ఆస్క్ ఇట్ విల్ జనరేట్. నేను రేపు చూపిస్తాను ప్రాక్టికల్ గా, బికాస్ ఐ హావ్ టు అప్గ్రేడ్. ఐ విల్ అప్గ్రేడ్ అండ్ షో యూ. ఇట్స్ అ బ్యూటిఫుల్ టూల్, బట్ ఇట్స్ అ పెయిడ్ టూల్. ఇట్స్ నాట్ అ ఫ్రీ టూల్. మీరు ఇనిషియల్ గా 300 క్రెడిట్స్ వస్తాయి, కొన్ని ఏదో ప్రయోగాలు చేయొచ్చులే, కానీ ఇగో ఇవన్నీ మనం జనరేట్ చేసినవి, యూట్యూబ్ లో పెట్టిన వీడియో అనేది. దిస్ ఇస్ హెడ్రా. మీరు ఏం చేయండి, హెడ్రా ప్రీమియం ఉంది కదా, ఓకే, యు సీ హెడ్రా ఈస్ ప్రీమియం. ఎనీ ఆల్టర్నేట్ అండ్ బెస్ట్ ఫర్ దిస్. నీకు చాట్‌జీపీటీ చెప్పిస్తుంది. అలాంటివి చాలా ఉన్నాయి, హేజన్ కానీ వేరే ఉన్నాయి, వాడుకోండి మీరు. హేజన్ చెప్పింది బెస్ట్ ఫర్ రియలిస్టిక్ టాకింగ్ అండ్ మోషన్. సోరా, రన్వే ఎల్ఎం, బట్ ఇవన్నీ ప్రీమియం టూల్స్. ఒకసారి ట్రై చేయండి, సైన్ అప్ అయి ట్రై చేయండి. బట్ ఈరోజు అయితే హెడ్రా ట్రై చేయండి, మీకు 300 క్రెడిట్స్ వస్తుంది కదా, దాని నుంచి ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సింగిల్ ప్రాంప్ట్
వాయిస్ ఆటోమేటిక్గా ఇస్తుంది, రిఫరెన్స్ తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. గుడ్ ఫర్ ప్రొడక్టివ్ మార్కెటింగ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు, ఎడ్యుకేషన్ అన్నారు, డాక్టర్స్ అన్నారు, అలాంటి దానికి పనికి వస్తుంది. ఇప్పుడు మెటా ఏఐలో మోస్ట్లీ మనకి ఏంది ఫన్ ఎంటర్టైన్మెంట్ చేశారు. దాన్ని మీరు రియల్ మార్కెటింగ్ వాడుకోవచ్చా అండి? లేదు కదా, బికాస్ సోషల్ మీడియా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ తయారు ఉంది. కానీ ప్రొడక్టివ్ కావాలంటే ఈరోజు వాడిన జెన్స్ పార్క్ కానీ, గామా కానీ, విస్క్ కానీ, హెడ్రా కానీ వాడుకోవాలి మీరు. క్లియర్? రైట్. అండ్ క్లాడ్ ఎందుకో ఇట్స్ నాట్ కమింగ్ ప్రాపర్లీ. మనం ఇంతకుముందు ఇనిషియల్ గా మాట్లాడుకున్నాం టోకెన్స్ గురించి. ఓకే, మనకు 4000 టోకెన్స్ ChatGPT అయిపోతుందని మనం చెప్పాం. బట్ ఇది దాదాపు 20,000 టోకెన్స్ తీసుకుంటుంది అనమాట. కోడింగ్ ఈస్ రియలీ సూపర్ అండ్ యాక్యురేట్ కోడింగ్ వస్తుంది. మీరు ల్యాండింగ్ పేజ్ అన్నారు కదా, మీరు ల్యాండింగ్ పేజ్ సంబంధించి అడగండి, ఇది మస్తు క్రియేట్ చేస్తుంది. ఓకే, అది ఇక్కడ కూడా ఇంతకుముందు సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఇది ఇప్పుడు వస్తుంది. క్రియేట్ ఎ ల్యాండింగ్ పేజ్ ఫర్ digital marketing course in Hyderabad. Better if you want, you can take a prompt from ChatGPT. You can ask here. ఎంతో క్లారిటీగా వస్తుంది మీకు. ChatGPT కస్టమ్ HTML కోడ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఆటోమేటిక్గా నీకు ల్యాండింగ్ పేజ్ కూడా తయారవుతుంది. చూడు రైట్ సైడ్ అలా రాసుకుంటుంది. డోంట్ యూ ఫీల్ దిస్ ఇస్ సేమ్ లైక్ ChatGPT? ఎస్ అది అక్కడ మనం ఎడిట్ చేయొచ్చు, ఇక్కడ ఎడిట్ చేయడానికి రాదండి. మళ్ళీ ఏం చెప్పాలి, నాకు ఆ పర్టికులర్ సెక్షన్లో ఇలా ప్రాబ్లం ఉందండి, మీరు అలా కాదు ఇలా చేయండి అని చెప్తే చేస్తుంది. క్లాడ్ ఈ విధంగా మనం ఎన్నో టూల్స్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఏ టూల్ దేనికి బాగుంటుంది. నేనైతే ఈ వీకెండ్ లో కూర్చొని మీకోసం సపరేట్ గా టూల్స్ అన్ని లిస్ట్ చేసి పెడతాను, ఒక PDF పంపిస్తాను, అది చూడండి మీరు. సో మీకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంది, నేను ఒక 100-200 టూల్స్ పంపిస్తాను. అందులో ప్రొడక్టివ్ టూల్స్ 20-25 ఉంటాయి. ఆ 20-25ని పక్కా సైన్ అప్ అండి. మిగతా టూల్స్ టైం ఉన్నప్పుడు చేసుకోండి. ఇగో మీకు ఒక తయారు చేసి పడేసింది, ఎంత ఫాస్ట్ చేసింది చూడండి. మనం బ్రాండ్ నేమ్ ఇవ్వలేదు, ఏమీ లేదు, కాబట్టి ఆటోమేటిక్గా అదే ఒక హెలాసినేషన్ చేసుకుంది. మనకు అట్లా కాదు, మా ఆయన నాకు ప్రాపర్గా కావాలంటే యూ కెన్ ఆస్క్ యూజింగ్ క్లాడ్ and I want to create a landing page for ODMT digital marketing course in Hyderabad. Give me prompt. ఇక్కడ ఏంటి, ChatGPTకి నా గురించి తెలుసు, అసలు నేను ఎవరు, ODMT ఏంటి అని తెలుసు. కాబట్టి బెటర్గా ఇంతకుముందు ఎవరు SEO గురించి క్వశ్చన్ అడిగారు కదా, అది ఇక్కడ నేను మాట్లాడతాను. మళ్ళీ ఇప్పుడు బ్రాండ్ నేమ్ ఎట్లుండాలి, నీకు ల్యాండింగ్ పేజ్ ఎట్లుండాలి చెప్పింది. ఇంతకుముందు ఈయన ఏంది, ఈయన నచ్చినట్టు చేసేసిండు, ఒక హీరో సెక్షన్ లేదు, ఏం లేదు. ChatGPT అడిగితే ఏమవుతుంది, మళ్ళీ నీకు అన్ని పర్ఫెక్ట్ గా ఏమేమి ఎలిమెంట్స్ కావాలో చెప్తాడు. దట్స్ వై ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్. ప్రాంప్ట్ ఇచ్చేసాడు కదా, డన్. మళ్ళీ కొత్త డిజైన్ చేస్తాడు. ఇప్పుడు డిజిలన్ కాకుండా మన బ్రాండ్ నేమ్ వస్తుంది. మళ్ళీ స్టార్ట్ చేశాడు, వర్క్ చేస్తున్నాడు. అండర్స్టూడ్ గైస్? క్లియర్? యా, ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఇట్, అది అవుతుంది అంతలోపటి. సో క్లాడ్ కూడా వాడండి. క్లాడ్ ఈజ్ గుడ్ ఫర్ కోడింగ్. మనం ఎప్పుడు కోడింగ్ వాడడం, కానీ ల్యాండింగ్ పేజ్ ఎప్పుడు మీరు ట్రై చేయాలంటే చేయండి. అది పబ్లిష్ కూడా చేసుకోవచ్చు అక్కడ గామా లాగానే. మీకు subhashmangalam.claude అట్లా ఆ విధంగా వస్తుంది. దాన్ని కూడా పోర్ట్ఫోలియోకి వాడుకోవచ్చు. యా, చాలా మంది అడిగే క్వశ్చన్ ఒకటి, కంటెంట్ నేను ChatGPT నుంచి తీసుకోవచ్చా లేదా అనేది. సో నేను 2 థింగ్స్ చేస్తాను. ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాము, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి, ఏమని అడుగుతున్నాను, వాట్ ఈస్ బర్ముడా ట్రయాంగిల్ అని అడిగాను. మీరు బర్ముడా ట్రయాంగిల్ మీద బ్లాగ్ రాస్తున్నారండి, అండ్ వాట్ ఈస్ బర్ముడా ట్రయాంగిల్ అడిగారు. కంటెంట్ వచ్చేసింది. ఈ కంటెంట్ మొత్తం నేను కాపీ పేస్ట్ చేసి వెబ్సైట్ లో పెట్టుకున్నాను అనుకో, ఈజ్ ఇట్ అ కాపీ కంటెంట్ ఆర్ ఫ్రెష్ కంటెంట్? ఫ్రెష్ కంటెంట్. కాపీ కంటెంట్.
కాపీ కంటెంట్. దిస్ ఈస్ నాట్ ఫ్రెష్, దిస్ ఈస్ అ కాపీ కంటెంట్. నువ్వు బర్ముడా ట్రయాంగిల్ గురించి నేను అడిగినా, నువ్వు అడిగినా, ఎవరు అడిగినా అదే చెప్తుంది అది. ఓకేనా? సో అది కాపీ కంటెంట్ కిందకి వస్తున్నాం. కాబట్టి ద బెస్ట్ వే టు రైట్ బర్ముడా ట్రయాంగిల్ గురించి అంటే, మీరు బర్ముడా ట్రయాంగిల్ గురించి అడిగారు కదా, అడిగిన తర్వాత ఇది అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరేం చేయండి, ఇప్పుడు నీకు నాలెడ్జ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ నాలెడ్జ్ ఆన్ పర్టికులర్ టాపిక్, డోంట్ రైట్ బ్లాగ్స్. లేదు సార్ నేను డబ్బుల కోసం రాస్తున్నా అంటే, అట్లా మోటివేషన్ లేకుండా రాసిన వాళ్ళు ఎప్పుడు డబ్బులు సంపాదించలేరు, మధ్యలో క్విట్ అయిపోతారు. ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉన్న నీకు హెల్త్ గురించి బ్లాగ్స్ ఇష్టం, అది రాయి. టెక్నాలజీ గురించి రాస్తాం, అది నీకు ప్యాషన్ ఉంది, అది డిజిటల్ మార్కెటింగ్ ఉంటే దాని గురించి. అంతేగాని డబ్బులు వస్తాయని నీకు టెక్నాలజీ రాకున్నా టెక్నాలజీ బ్లాగ్ రాస్తే ఇదంతా కాపీ కంటెంట్ అవుతుంది. సరే నీకు టెక్నాలజీలో డబ్బులు ఉన్నాయి, నీకు ప్యాషన్ కూడా లేదు, కష్టపడాలనుకుంటే స్టార్ట్ లెర్నింగ్. అప్పుడు నీకు ఐఫోన్ గురించి తెలియనప్పుడు ఐఫోన్ గురించి ఏం మాట్లాడతాం? అప్పుడు ఆర్టికల్స్ రీడ్ చేసి అర్థం చేసుకొని ఇప్పుడు ఏం చేయండి, మైక్ ఆన్ చేసుకోండి. మైక్ ఆన్ చేసుకొని మనకు వచ్చిన బటర్ ఇంగ్లీష్లో ఆ సబ్జెక్ట్ ఏమున్నా సరే రాయండి. ఇక్కడ ఏం రాస్తాను చూడండి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్, బర్ముడా ట్రయాంగిల్ is a mysterious place. Till now, many flights have been vanished over there. Hundreds of people died over there. Many scientists dared to go there, but they never returned. Okay. Recently, one scientist explored and almost he tried to chase that secret, but he couldn't even. He also vanished. So some people says that it's all because of the ocean effect over there. Some people says that there are some aliens exist and they are protecting the land and they are killing these ships, warships and flights. Anyway, till in 2025 also, Bermuda Triangle is a mysterious place. నాకు వచ్చిన ఇంగ్లీష్లో ఏదో నేను మాట్లాడాను, నీకు అర్థం చేసుకొని మొత్తం రాసావు. రాసిన తర్వాత జస్ట్ రైట్ ఇంప్రూవ్ దిస్ అని రాయండి. ఇది ఇప్పుడు కంటెంట్ వస్తుంది చూద్దాం. Has long been considered one of the world's most mysterious places over the years, several airplanes and ships, blah blah blah. ఇది కాపీ కంటెంటా, ఫ్రెష్ కంటెంటా? ఫ్రెష్ కంటెంట్. ఫ్రెష్ కంటెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. మీరు చాట్ జీపీటీని ఎట్లా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. దిస్ ఇస్ హౌ యూ డూ. మీరు బ్లాగ్ గురించి కంటెంట్ అడగండి, అర్థం చేసుకొని మీరు మాట్లాడి మేక్ ఇట్ బెటర్ అని చెప్పండి. దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్ అ ఫ్రెష్ కంటెంట్. దిస్ ఇస్ అ సింపుల్ మెథడ్. క్లియర్? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక వే, మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఫామ్ స్టార్ట్ చేశారు, దాని గురించి బ్లాగ్ రాయాలంటే డేటాను ట్రైన్ చేయండి. యూ జస్ట్ ట్రైన్ ద డేటా. ఓకే, లైక్ సీ హౌ ఐమ్ డూయింగ్ ఇట్. నేను దీన్ని టెంపరీ రాస్తున్నా కదా. మై నేమ్ ఈస్ సుభాష్ మంగళం and I'm the founder of ODMT, a digital marketing course. We provide AI-powered digital marketing course. We have 45 days, 3 months and 6 months courses. Mike Vadamanga. We believe in practical training. We teach them with the practicals and we give them tasks. Next day we will check each and every task so that whether they're learning perfectly or not. And after 3 months of course, we have a 2 months extensive program. We have internship managers Joshua and Rakesh, and they try to clear all the questions of the students. And after that, I personally take AI-powered digital marketing classes where I'll explore how to create images, videos, PDF, PPTs, landing pages, marketing materials. And also I cover the topic of blogging, YouTube and affiliate marketing. ODMT vision is to make the students marketers, and they can do freelancing after the course. Some people do work from home jobs. And some people want to start their own business as well. So we want to make the real marketers and introduce to the world. We're working very hard. We are a team of 30 people and we're still growing on it.
As of now, we're teaching in Telugu, Hindi, and English languages. Okay, majority of the students comes from AP and Telangana. నేను ఇక్కడ ఏం చేశాను, నా డేటాను ChatGPTకి ట్రైన్ చేశాను. ఓకే, చూడండి, బేస్డ్ ఆన్ దిస్ డేటా give me content for my digital marketing course landing page. Content అడుగుతున్నా. Give me 1000 words. AI powered digital marketing course and learn, practice, and build your career. My name is Subhash Pang and I have the founder of ODMT. We built AI powered digital marketing. Why ODMT is different? Practical assignment, case studies, 45 days course, 3 months course, 6 months course. Learn from industry experts, dedicated trainers. What happens after the course? Freelancing, work from home, start your. Who can join the course? ODMT version. To train students to become skilled, confident, job ready. ఇప్పుడు చెప్పండి, ఇది కాపీ కంటెంట్ ఒరిజినల్ కంటెంట్? ఒరిజినల్ కంటెంట్. ఒరిజినల్ కంటెంట్. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? ఏదైనా AI టూల్ నుంచి కంటెంట్ ఎట్లా రిట్రీవ్ చేయాలన్నది. గాట్ ఇట్? ఫస్ట్ మెథడ్ లో మీరు బొమ్మ డ్రాయింగ్ నుంచి రా అడిగితే అది కాపీ కంటెంటే అండి. ఇమేజెస్ ఎప్పుడు కాపీ కంటెంట్ కాదు. ఇమేజెస్ అనేది ప్రతిదీ కొత్తగా క్రియేట్ చేస్తుంది, కంటెంట్ మాత్రం అట్లా కాదు. ఎందుకంటే ఉన్న డేటానే ఇస్తుంది కాబట్టి మనం ట్రైన్ చేయాలి, ట్రైన్ చేసి దాని నుంచి పుల్ అవుట్ చేసుకోవాలి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్. ఎస్, రైట్ సార్. మైథలాజికల్ స్టోరీస్ బ్లాగ్స్ లో రాయాలన్నా గానీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ యూజ్ చేయమంటారా? చాలా బాగా పనిచేస్తుంది కదా అట్లా. ఇట్స్ రియలీ గుడ్. అంటే అందులో టాపిక్ ఏమి చేంజ్ అవ్వడానికి, అది ఒక ఫిక్స్డ్ టాపిక్ కదా సార్? ఫిక్స్డ్ టాపిక్ కానీ ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ కదా. నీ స్టైల్ వేరే, నా స్టైల్ వేరే, అవునా? మనం అట్లా కాకుండా నువ్వు నార్మల్ కంటెంట్ అడిగితే అందరికి వచ్చే కంటెంట్ వస్తుంది. కాబట్టి నువ్వు చెప్పే విధానం వేరే, నీ చెప్పే విధానం వేరే ఉండగా నువ్వు చెప్పు, దాని తగ్గ కంటెంట్ టైలర్ అవుతుంది. ఓకేనా? ఫైనల్ గా ఒక టూల్ నేను చూపిస్తానండి, అది చాలా బాగా పనిచేస్తుంది. హ్యూమనైజ్డ్ కంటెంట్ చేస్తుంది, దాంతో బ్లాగ్ రాయొచ్చు. టుమారో దాంతో టాపిక్ క్లోజ్ అయిపోతుంది మన ఇది. ఎన్నో వస్తుంటాయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ రుక్సానా ఉంది. ఇప్పుడు రుక్సానా నిన్న 30 గంటలు మెటా ఏఐలా స్పెండ్ చేస్తుంది అనుకో, ఆమెకు నాకంటే ఎక్కువ తెలుసు. ద పర్సన్ హూ స్పెండ్ మోర్ టైం. ఓకే, కాబట్టి నేను ఒక ఫౌండేషన్ అయితే ఇచ్చాను మీకు, ఇమేజెస్ ఎట్లా చేయాలి, VDF, PDF, కంటెంట్ అన్నది ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఓకే, నేనైతే మీకు ఈ వీకెండ్ లిస్ట్ ఇస్తా, ఏ టూల్స్ బాగున్నాయి ఏం కదా అన్నది. యూ కెన్ గో త్రూ దాట్. ఈరోజు కొత్తగా మనం నేర్చుకుందంటే Gamma.ai ఒకటి నేర్చుకున్నాం, PDF కోసం, PPT కోసం. విస్క్ వచ్చాము, గ్రాఫిక్ డిజైన్ గా చాలా బాగుంది. జెన్స్పార్క్ లో రెజ్యూమ్ క్రియేట్ చేసాము, అట్ ది సేమ్ టైం స్లైడ్స్ క్రియేట్ చేసాము. ఎక్సెల్ షీట్ కూడా అది కూడా రేపు నేను చెప్తాను అన్నది. దాని తర్వాత హెడ్రాయిజ్ ప్రీమియం అని చెప్పాను, దట్ రేపు నేను ప్రీమియం చూద్దాము. క్లాడ్ ఫర్ కోడింగ్. ఇప్పుడు చూడండి, ఇంత ముందు దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఉందా అండి? ఇస్ దేర్ డిఫరెన్స్ ఆర్ నాట్? ఇంతకుముందు నార్మల్గా ఇచ్చింది, ఇప్పుడు మనం ప్రాపర్ గా చాట్ చెప్పిన అడగాం. పబ్లిష్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిష్, ఇది డైరెక్ట్ నీకు URL వచ్చేస్తుందండి, మీరు పోర్ట్ఫోలియో వాడుకోవచ్చుండి. కాపీ లింక్, ఇది నీ URL. ఇప్పుడు ఎంతసేపట్లో చేశాను చెప్పండి. క్లాడ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అన్నమాట. ODMT బ్రాండ్ కూడా వచ్చేసింది. వర్డ్ప్రెస్ లో పేజ్ లో కాపీ చేసుకోవాలంటే ఎలా సార్? ఇది లేదండి, ఇందులో ఆప్షన్ లేదు, ఆ కోడ్ అనేది రాదు. ఇది కాకపోతే మనకు అవసరం లేదు కదా, మనకు ఆల్రెడీ ChatGPT చాలా బాగానే ఇస్తుంది. ఇది నీకు సపరేట్ ల్యాండింగ్ పేజ్ ను వాడుకోవచ్చు. ఇది ప్రీమియం తీసుకుంటే ఏం చేస్తుందంటే, ఇఫ్ యూ టేక్ అ ప్రీమియం, ఇప్పుడు నాకు ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్స్ పనిచేస్తలే కదా, ఇక్కడ మళ్ళీ చెప్పాలి, అదే బాబు బుక్ ఫ్రీ డెమో క్లాస్ కాడ ఈ పర్టికులర్ URL కి లింక్ చేయని చెప్పాలి. మనం ఎడిట్ చేయడానికి రాదు, అన్ని మాన్యువల్ గా చెప్పాలి. చెప్తే చేసేస్తుంది. చేసేసిన తర్వాత వెన్ యూ టేక్ అ క్లాడ్ ప్రీమియం, అప్పుడు ఏం చేస్తుంది,
ఈ URL-ని మీ డొమైన్కి పాయింట్ చేస్తుంది. ODMT.in అనుకో, ఆటోమేటిక్గా ODMT.in / ఒక పేజ్ లాగా లింక్ అయిపోతుంది. డైరెక్ట్గా నీకు పేజ్లో వచ్చేస్తుంది. నువ్వు మళ్ళీ పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ యూ షుడ్ టేక్ ఎ ప్రీమియం ఓవర్ దేర్. ఓకేనా? బట్ ChatGPT ఈస్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ దిస్ కాబట్టి మోడ్ ఆఫ్ డూయింగ్ దిస్. కాబట్టి మీరు పోర్ట్ఫోలియో సబ్ డొమైన్స్ ఇలా వేసుకొని పెట్టుకుంటా క్లయింట్కి, ఇప్పుడు క్లయింట్కి ఒక గీజర్ సర్వీస్ సంబంధించిన బిజినెస్ ఉంది. నువ్వేం చేయి, గీజర్ సర్వీస్ ల్యాండింగ్ పేజ్ ఇట్లా చేస్తా పోయి నీకు అని చెప్పు. దిస్ ఇస్ హౌ ఐ విల్ క్రియేట్ అ వెబ్సైట్ ఫర్ యూ. ఈ మీ 40,000 రూపీస్. ఓకే, పోర్ట్ఫోలియో ప్రూఫ్ ఉంది కదా నీకు. వాట్ ఇట్ రైట్. రిమెంబర్, నేను మర్చిపోతుంటావు సార్, రేపు నన్ను మీరు అడగాల్సింది ఏంటంటే జెన్స్పార్క్ లో ఎక్సెల్ షీట్ ఒకటి అడగండి. హెడ్రా ప్రీమియం వీడియో నేను చేసినట్టు చిన్నపిల్లల వీడియోస్ చేశాను, అవన్నీ చేశాను కదా, అది ఎలా చేయొచ్చు చూడండి. రేపు ఇంకొకటి మనం వాయిస్ క్లోన్ కూడా నేర్చుకుందాం. ఒక వాయిస్ ఇస్తే, ఇప్పుడు నా వాయిస్ ఉంది, నా వాయిస్ ని క్లోన్ చేయాలి. అది క్లోన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం, నా వాయిస్ బాగానే ఉంది, నాకు ఇంగ్లీష్ రాదు, అలాంటప్పుడు ఏం చేయాలి? స్క్రిప్ట్ తోటి ఇంగ్లీష్ మెటీరియల్ మొత్తం తయారు చేసి ఈ వాయిస్ అది చదివిస్తుంది అంతే. అప్పుడు ఏంటి, నువ్వు తెలుగు, తమిళ్, మలయా, కన్నడ అన్ని కంటెంట్ చేయొచ్చు. దట్స్ రియల్ గుడ్ కదా. అది చాలా ప్రొడక్టివ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అది రెవల్యూషనైజ్గా అది రేపు నేర్చుకుందాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా 10 రోజులైనా ఏ టూల్స్ కన్నా ఆగిపోతాం. కాబట్టి నేను ఫౌండేషన్లో ఏది ఇంపార్టెంట్ అవి చెప్తున్నాను, మిగతాది మీరు ఎక్స్ప్లోర్ కాండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం దేవుళ్ళవి, మహాభారతి ఇవన్నీ చేస్తున్నాం కదా, అది ఓన్లీ మనకు ఎంటర్టైన్మెంట్ కోసం తప్ప ఇంటికి పనికిరాదు. ఎందుకంటే చాలా మంది అవే చేస్తారు. ప్రొడక్టివ్ సంగతి చేయండి. ఎంతో మంది కాటన్ యూజ్ చేస్తున్నారు, ఏ కంటెంట్ కి మనీ వస్తలేదు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినా వస్తలేదు. కాబట్టి రియల్ మార్కెటింగ్ లో వాడుకోండి దాన్ని. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సార్, ఒక లింక్ షేర్ చేశాను, ఒకసారి చూడరా చాట్ బాక్స్ లో. ఎలా చేశారా అండి? సార్, నేను చేసింది కాదు సార్. ఐ టోల్డ్ యూ యెస్టర్డే మై ఫాదర్ 57. ఆయన చేశాడా? ఎస్ సార్. ఎంత సూపర్ చేశాడు అండి. VO3 yes sir. ఇది దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ బై. ఎక్సలెంట్ ఉందండి. చాలా బాగా వచ్చింది. మీ అందరూ కూడా చేస్తే, ఇనిషియల్ గా రామాయణ, మహాభారతం మీకు నచ్చిన దేవుళ్ళు చేయండి. కానీ మనకు మెయిన్ ఏంటి, ఇవి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవి చేశారనుకోండి, రేపు క్లయింట్ వస్తాడు. చాలా బాగా చేశారు, సూపర్ ఉంది. He is promoting his own business sir. లింక్ అది ఇక్కడ పెట్టారా? ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు ఇవన్నిటికినా? అసలు ఎంతసేపటికి ఇవే యూజ్ చేస్తారు సార్. ఏ టూల్స్ యూజ్ చేస్తారు డాడీ. ఆయన దగ్గర కూర్చో ఫస్ట్ ఇవి నేర్చుకోవడానికి. సరే, మీరు కూడా ట్రై చేయండి. ChatGPT ఆయనే అలవాటు చేశారు సార్ నాకు. అవునా? ఎస్ సార్. గ్రేటే. అంటే ఆయన ఏం చదువుకున్నాడు యాక్చువల్ గా? He did his BCom sir. ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ హిస్ జాబ్? He didn't do anything. జాబ్ చేయలేదు, బిజినెస్. ఎస్ సార్. బిజినెస్ చేశాడా? ఆయన లోపల మంచి మార్కెటర్ ఉన్నాడు. అవును సార్. See guys, 57 years ఒక పర్సన్ అంత చేస్తుంటే you people are youngsters, you can do many things. I feel shame sir. నేను అసలు షేమ్ ఫీల్ అవుతున్నాను సార్. No problem. మచ్ పర్ఫెక్ట్లీ లేదు అని. చూడండి, మనకి ఏంటంటే రీల్స్ గొడవ చాలా ఉంది. మనం పొద్దుగా లేస్తే రీల్స్ చూడాలి, లైక్లు కొట్టాలి, కామెంట్లు కొట్టాలి, షార్ట్స్ చూడాలి. వాళ్ళకి అవేం లేదు, మంచి టైం ఉంది. మనం అవి కట్ చేసుకుంటే మనం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. వీ కెన్ డెలివర్ బెటర్ కంటెంట్. అంతేనా? మార్నింగ్ ఒక రీల్, ఈవినింగ్ ఒక రీల్, 2 పెడుతున్నారు సార్ స్టేటస్ డైలీ ఆయన. గ్రేట్. సూపర్, చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇన్ టుడేస్ క్లాస్ గైస్? నో క్వశ్చన్స్. నిన్న మనము ఏమనుకున్నాము, కెమెరా ఆన్ చేసుకోవాలనుకుంటున్నాం సార్. టాస్క్ ఇస్తున్నారు సార్ మీరు? ఎస్ సార్. ఈ రోజా టాస్క్? అవును సార్. వీకెండ్ లో ఇస్తాం. వీకెండ్ ఇస్తాను మీకు, మంచి టాస్క్ ఇస్తాను. ఏది నేను చిన్నపిల్లల ఇవాళ కెమెరా ఆన్ చేసి వీడియో సెషన్ పెట్టుకుందాం అనుకున్నాం సార్. ఇప్పుడు స్టార్ట్ చేయండి.
టైం ఉందిగా మీకు? ఉందా సార్ time? ఒక డౌట్ సార్. చెప్పండి శ్రీనివాస్. సార్ నేను ఇంటర్న్షిప్ కోసం సపరేట్ డొమైన్ హోస్టింగ్ తీసుకున్నాను సార్. అందులోనూ స్పార్క్ గురించి చేశాను సార్ ఇంటర్న్షిప్. కాల్స్ వచ్చాయి సార్, మార్నింగ్ నుంచి ఒక 3 కాల్స్ వచ్చాయి. ఓకే. ఎలా సార్ ఇప్పుడు? నా నెంబర్ పెట్టాను సార్ అందులో. స్పా గురించా? ఎస్ సార్. ఎక్కడ ఏరియా ఎక్కడ? అనంతపూర్ సార్. ఏం చేయాలా, మసాజా? లోటస్ మెస్ స్పా అని పెట్టాను సార్. ఇంకే నువ్వు ఆయిల్ బట్ట పెట్టుకుని వెళ్ళుగా. ఏం అర్థం కాలేదు సార్, అది ఎస్ఈఓ మొత్తం బ్లాక్ సాంగ్స్ అంటే రాసి అయిపోయింది. నో ప్రాబ్లం. టైఅప్ గా స్పా పీపుల్ తో టైఅప్ గా. ఎలా సార్ అది? ఎలా? అచ్చా, మీరు ఇది కాదు కదా. ఓకే ఓకే ఓకే. నేను గూగుల్ యాడ్స్ చెప్పిన వాళ్ళకు వాళ్ళు వేరే వీళ్ళు వేరే కదా. నేను ఒక పర్సన్, మీరు జాష్వానా రాకేష్ మీకు? జాస్వా సార్ మాకి. జాష్వా సార్ కి నేను మెసేజ్ చేస్తా. ఆల్రెడీ దీని మీద వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు టిప్స్ ఇస్తారు, వెండర్ తో ఎట్లా మాట్లాడాలని చెప్తారు మీకు. సరేనా సార్? ఓకే సార్. సార్ నేను ఒకసారి స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నాను, నేను ఒక యాడ్ చేస్తున్నాను, ఒకసారి వీళ్ళు కూడా చూస్తారు ఒకసారి. చేయండి. నేను ఆల్రెడీ ఫస్ట్ సీన్ డిజైన్ చేసా, ఒకసారి మీకు చూపిస్తాను. The address says plot 45. This has to be it. I don't see it anywhere. Maybe we should call them again. ఇది సీన్ 1 సార్. నెక్స్ట్ ఇలా తీసుకున్నాను సార్. మనం వాడి చెప్పింది నాకు ఆల్రెడీ ముందే తెలుసు, బట్ ఏంటంటే నేను వీళ్ళకి ఒకసారి మళ్ళీ చూపిద్దామని. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చాం, చాట్‌జిపిటికి వచ్చి మన ఐడియా చెప్పాలండి. ఐడియా చెప్పిన తర్వాత అది స్క్రిప్ట్ టైప్ లో ఇస్తుంది ఇలాగా. అంటే నెక్స్ట్ డైలాగ్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏంటది. నెక్స్ట్ దాన్ని ఎలా డివైడ్ చేసుకుని సబ్జెక్టు, సీను, స్టైల్. సబ్జెక్ట్ ఏం కావాలి, సీను ఏం జరగాలి, సీన్ లో స్టైల్ అక్కడ ఏ స్టైల్లో రావాలి అనేది చూసుకుని ఫస్ట్ సబ్జెక్ట్ యొక్క దాన్ని కాపీ పేస్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి సబ్జెక్ట్ లో సబ్జెక్ట్ టెక్స్ట్, ఇమేజెస్ కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే సబ్జెక్ట్ టెక్స్ట్ ఇస్తే బాగా ఇంకా అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ యొక్క స్క్రిప్ట్ లో సీన్ టెక్స్ట్, స్టైల్. ఇక్కడికి ఇప్పుడు ఇది నచ్చింది చదువుతున్నప్పుడు. సో ఇప్పుడు దీన్ని యానిమేట్ చేయాలంటే ఈ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి, నేను ఆల్రెడీ ముందుగానే ప్రాంప్ట్ రాసుకుని ఉంచుకున్నాను దానికి, ఇది వీడియో కింద కన్వర్ట్ చేయమని చెప్పి. జస్ట్ నేను ముందుగా రాసి ఉంచుకున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా నాకు జనరేట్ చేసి ఇచ్చేస్తుంది.
మెయిన్ గా నేను వాడే ప్రాంప్ట్స్ అన్ని కూడా జోసన్ లో ఉంటాయి, ఎందుకంటే పర్ఫెక్ట్ కోడింగ్ ప్రాంప్ట్స్ అది మనకి కావాల్సిన టైప్ లో రీచ్ ఇస్తుంది అది రిజల్ట్ ని కూడా. ఇట్ టేక్స్ టైం. లేదు సార్, ఒక్కోసారి మధ్య మధ్యలో అయిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది అంతే. ఓకే. మీరు ఎన్ని మంత్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నారు ఏఐ పైన? నేను దగ్గరగా ఏ స్టార్టింగ్ నుంచి సార్, అంటే 5 months 6 months అయింది. ఇంచుమించు 7 months పైన అవుతుంది సార్. గుడ్. రోజుకి ఎన్ని గంటలు స్పెండ్ చేస్తారు? మ్యాక్స్ అయితే ఇప్పుడైతే నేను 2-3 hours పడుతుంది సార్. ఇంతకు ముందు అయితే ఒక హాఫ్ డే అంతకన్నా ఎక్కువ కూడా చేసేవాడిని సార్. గుడ్. ఇప్పటికీ ఏమైనా డబ్బులు సంపాదించారా క్లయింట్స్ తోటి? ఏమీ లేవు సార్, ఓన్లీ మా బావకి ఫ్రీలాన్స్ చేసి ఇచ్చాను అంతే. సో అవునా? నేను ఏదైనా చూస్తున్నా వర్క్ గురించి కూడా, ఏదైనా వస్తే బాగుంటది కదా అని. నెక్స్ట్ వీక్ ఫ్రీలాన్సింగ్ చెప్తా, అది ఫాలో కాండి, యూ కెన్ డూ ఇట్. అదే సార్, మీరు ప్లేస్మెంట్స్ పెట్టే ప్రతి దానికి అప్లోడ్ చేస్తున్నాను కానీ అక్కడ ఏం రావట్లేదు సార్ ప్లేస్మెంట్స్. సర్లే టైం పడుతుంది కదా, ఈ లోపల మనం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, నాలెడ్జ్ మీరు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా లేకపోతే ఎట్లా? ఎక్కడికైనా ఓకే సార్. మీరు ఉండేది ఎక్కడ? అమలాపురం అండి. బట్ హైదరాబాద్ రానికి అయితే ఓకే కదా మీరు? రావడానికి ఓకే. మరి ఆఫీస్ జాబ్ చాలా ఉన్నాయి కదండి. అంటే చూస్తున్నాను సార్, ఎక్కడ రావట్లేదు అయ్యి, దాని గురించి అని. మీరు హైదరాబాద్కి వచ్చి ఇంత క్లాసెస్ అయిపోయినాక సార్ హైదరాబాద్కి వచ్చి స్టే చేయండి, సో దట్ ఇంటర్వ్యూస్ వెళ్ళొచ్చు అనమాట. ఓకే సార్, ఓకే. ఈ ప్రాంప్ట్ మీకు నేను ఇక్కడ మన గ్రూప్ లో పంపిస్తా, ఒకసారి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసుకోండి. లేదు ప్రాంప్ట్ ఏం పంపేది, ఎందుకంటే ఆ ప్రాంప్ట్ వాళ్ళు రాసుకోవాలి, వాళ్ళు సొంతంగా వాళ్ళే రాయాలి. ఓకే, అంటే ఆ రిఫరెన్స్ ఉంటది కదా అని సార్. హలో, అంటే రిఫరెన్స్ ఒకటి ఐడియా వస్తే వాళ్ళకి మిగిలిన వాటికి ఏమైనా చేసుకోవడానికి ఉంటదేమో అని నేను అనుకున్నా. అయితే మీరు చెప్పిందే కరెక్ట్ సార్. ఇంకో సీన్ చూపిస్తాను మీకు, అదే టైప్ లో ప్యాటర్న్ లోనే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసిందా అండి వీడియో? ఇది క్రియేట్ అయిపోయిందా? ఇది అయిపోయింది సార్, ఇదిగోండి సార్. ఓకే, అంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్న టైప్ ఇది. అంటే నాకు క్యారెక్టర్ ఇదే క్యారెక్టర్ కావాలని ఉంచుకున్నా, అంటే ఏంటంటే సీన్స్ మార్చుతున్నాను. గైస్ మీకు విస్క్ లో ఎట్లుంటది అంటే పైన 3 segments ఉంటది, క్యారెక్టర్, సీను, లాస్ట్ పాయింట్ ఒకటి. సో ఎట్లా స్టైల్ కావాలన్నది. కాబట్టి క్యారెక్టర్ ని సేమ్ క్యారెక్టర్ మీరు అనుకున్నారు కదా, సేమ్ క్యారెక్టర్ పోవాలంటే ఆ క్యారెక్టర్ ని మిగతా సీన్స్ మార్చండి అంతే, ప్రాంప్ట్ మారిస్తే అయిపోతుంది. మీరు ఈరోజు స్పెండ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఎట్లుంటదా అంటే ఓలా ఊబర్ ఉంది కదా, ఓలా ఏం చేసిండు, ఆఫర్ ప్రైస్ తగ్గించిండు, ఊబర్ ఇంకా తగ్గించిండు, ఇద్దరు కొట్లాడితే ఏమవుతుంది, కస్టమర్కి లాభం. సేమ్ ఇట్లానే చాట్ జీపీటీ సోరా రిలీజ్ చేస్తే ఇంకో రిలీజ్ చేస్తుండే, ఇవన్నిట్లో మనకు బెనిఫిట్ అనమాట. సో దట్ వీ కెన్ క్రియేట్ కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవును సార్, అవునండి. సరే, ఈ వీడియో యొక్క మీనింగ్ ఏంటి సార్? ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కి మనం ఒక యాడ్ చేస్తున్నాం అండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బయట నిల్చొని పాంప్లెట్స్ పంచి పెడుతున్నారు. ఇక్కడ థీమ్ ఏంటంటే ఇద్దరు, ఈ ఈయనేమో ఓనరు, ఈయనేమో ఏజెంట్. ఆ ఓనర్ బిల్డింగ్, ఇది ఒక ప్రాపర్టీ గురించి వెతుకుతుంటే ఈ ఏజెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆయనకి చెప్తాడు. థీమ్ అది. కానీ ఆ ఓనర్ ఎలా ఫైండ్ అవుట్ చేశాడు? అదే మనం రాసుకునేది కూడా దాన్ని బట్టే రాసుకోవాలి సార్. మన ఐడియా, విజువలైజేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఎలా కావాలి అనేది రాసుకుంటే దాని ప్రకారంగా జనరేట్ చేస్తాయి.
Ruxana, where are you from? Sir, I am from Chelkulurpet, sir. ఇందాక ఎవరో ఒక వీడియో చేశారు సార్, చాలా బాగుంది ఆ వీడియో, నాకు కూడా బాగా నచ్చింది. రుక్సానా వాళ్ళ ఫాదరే. ఓ చాలా బాగా చేశారండి నిజంగా. ఫాదర్ లేరా ఇప్పుడు ఉన్నారా ఇంట్లో? సార్ ఇంట్లో లేరు సార్, షాప్ లో ఉన్నారు. నేర్చుకోండి మేడం, ఆయన దగ్గర అంత టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఇంకా. శ్రీధర్ గారు, వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ మంచిర్యాల సార్. మంచిర్యాల. మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏం చేస్తారు యాక్చువల్గా? యాక్చువల్గా 2019 వరకు నేను జియోలో మేనేజర్గా చేశాను సార్. 2019 తర్వాత ఐఎమ్ సెల్ఫ్ ఎంప్లాయీ. నెట్వర్క్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో చేస్తుంటాను. ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకున్నారు, దీని నుంచి ఏం చేయాలనుకుంటున్నారు మరి? ఈ కోర్స్ నేర్చుకున్నాను సార్. ఈ కోర్స్ నుంచి నేను ఎక్కువ క్లయింట్స్ అంటే ఫ్రీలాన్సింగ్ కోసం సార్. మెయిన్ గా మనకి ఏంటంటే ఆల్రెడీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని మనం డెమో చూపించుకొని క్లయింట్స్ తెచ్చుకొని వాళ్ళకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం సార్. దాంతో పాటుగా టెంపరీగా మనం రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా కూడా, ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కూడా చేసుకోవచ్చు అని తీసుకున్నాను. మీ కోర్స్ హెల్ప్ అయిందా? ఎస్ సార్, షూర్ సార్, బాగా హెల్ప్ అయింది. ఆల్రెడీ నేను బిఫోర్ దట్ నేను ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్నాను, కానీ దాంట్లో జాబ్ వచ్చింది, కానీ పిఎఫ్ హిస్టరీస్ అడిగారు. సో మన దగ్గర పిఎఫ్ హిస్టరీస్ ఇష్యూ వల్ల మనం బయటికి రావడం జరిగింది విప్రో నుంచి. సో దట్ చాలా కంపెనీస్ పిఎఫ్స్ అడుగుతున్నారు, బయట నుంచి మనం తీసుకొని రావడం కూడా కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే సరే ఓకే, మనం మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కదా, డిజిటల్ మార్కెటింగ్ కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కూడా కొంచెం మనము యాడ్ ఆన్ అవుతే రెండింటిని మిక్సప్ చేసుకొని మనం మంచిగా చేసుకోవచ్చు కదా బిజినెస్ అనే ఉద్దేశం సార్. గుడ్ గుడ్ అండి. హౌ ఓల్డ్ ఆర్ యు శ్రీధర్ గారు? యా 42 సార్. ఓకే, వి బోత్ ఆర్ సేమ్ ఏజ్. yes sir. I am 83 born, so you also same? 83 August 25 sir. నాకంటే 9 రోజులు చిన్నోళ్ళు మీరు. August 15th నేను. ఇండిపెండెన్స్ డే. అందుకే మా అమ్మ నా పేరు సుభాష్ చంద్రబోస్ అని పెట్టింది. ఇంకా నయ్యం నేతాజీ అని పెట్టలేదు. చాలా మంచి పేరు సార్, సుభాష్ చంద్రబోస్ గారు చాలా మంచి వ్యక్తి. తన ద్వారానే మన స్వాతంత్రం వచ్చింది కదా సార్. యా యా యా, అందుకే అట్లా పెట్టింది. టిల్ 9th 10th క్లాస్ వరకు నా పేరు సుభాష్ చంద్రబోసే. తర్వాత ఇంటర్ అట్లా షార్ట్ ఇంత పెద్ద పేరు ఎందుకు, చిన్న వీటన్ని వాళ్ళే సార్లు మార్చారు అనమాట. రైట్. యాడ్ వైబ్ క్రియేటర్ గారు, మీ పేరేంటి? నా పేరు సాయి వెంకట గోపాల్ సార్. మీ కూడా పెద్దగా ఉంది పేరు, వెంకట గోపాల్. నైస్, మంచిగా చేస్తున్నారండి, గుడ్, కీప్ ఇట్ అప్. మీరు ఒక రోజు ఆ మహాభారత్ సీక్వెన్స్ చేస్తారు కదా, మీరు స్లాట్ బుక్ చేసుకుందాం, ఆ రోజు మీకు మీరంతా మాన్యువల్ గా చూపించండి ఏం చేశారు, సరేనా? అంటే అది క్రెడిట్స్ అయిపోయినాయి సార్, దాని గురించి అని ఇంకా హోల్డ్ లో పెట్టాను. ఎంత నేను ప్రో వాడుతున్నా దాంట్లో క్రెడిట్స్ అయిపోయినాయండి. కరెక్ట్ కరెక్ట్. సో దాని గురించి అని ప్రస్తుతానికి హోల్డ్ పార్ట్ లో పెట్టా. ట్రైలర్ ఒకటి ఫిక్స్ చేసి వదిలేసా. ట్రైలర్ అయిన తర్వాత ఎపిసోడ్స్ గురించి అయితే దాని ఆగాను. అది క్లింగ్ లో ట్రై చేయండి, కొన్ని క్రెడిట్స్ ఫ్రీగా వస్తున్నాయి. ఎందులో సార్? క్లింగ్ వేస్ట్ అండి, నేను అనుకున్న ఇంపాక్ట్ కి నాకు అది రాదు. అంటే నేను అనుకున్న విజువలైజేషన్ కి అది సెట్ అవుతుంది. రుక్సానా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ మ్యూట్ లో ఉన్నారా? ఐ యామ్ ఏ హోమ్ మేకర్ సార్. ఓకే, సాయి వెంకట్ మీరు స్క్రీన్ ఆపేసేయండి, మళ్ళీ మనం ఒక రోజు చూద్దాం. యా, హోమ్ మేకర్. యు హావ్ కిడ్స్? Yes sir, my daughter is studying 10th. Oh. And my son is Junaid and he is in 3rd standard sir. మీ డాటర్ 10th క్లాస్ అంటే మీరు సంతూర్ మామే. Yes sir. గుడ్ గుడ్. I didn't get you sir. 10th క్లాస్ ఉన్నా యంగ్ ఉన్నారు మీరు, సంతూర్ మామ అంటారు సార్ 18 years కే చేసేసారు సార్ పెళ్లి.
అవునా? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎందుకు నేర్చుకున్నారు? అదే సార్ ఏదో అంటే ఫస్ట్ నేను రాకేష్ రికార్డింగ్ పాజ్ చేయండి, సబ్జెక్ట్ అయిపోయింది కదా మనం. షూర్ సార్. చెప్పండి ఒకసారి. 2011లో